పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూసుకొని మనం ప్రభు శరీర రక్తంలో పాలు పొందుతాం. प्रभु का मेज में भाग लेने के पहले पवित्र शास्त्र में से कुछ वचन ध्यान करके मेज में भाग लेंगे. పేతురుకు రాసిన మొదటి పత్రిక पहला पत्रस की पत्री 5వ అధ్యాయం 5 अध्याय 6వ వచనం. 6 वचन. మొదటి పేతురు पत्रस की पहली पत्री 5వ అధ్యాయము 5 अध्याय 6వ వచనాన్ని కలిసి చదువుకుంటాం. 6 वचन को सब लोग मिलकर पढ़ेंगे. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. చదువుకున్న భాగంను దేవుడు మన కొరకై దీవించునుగాక. बड़े वचन को परमेश्वर हमारे आशीष करे. ఇక్కడ దేవుని హస్తము బలమైన హస్తం అని చూస్తా ఉన్నాం. यहाँ परमेश्वर का हाथ दृढ़ का हाथ करके हम देखेंगे. ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి మణిగి తగ్గించుకొని ఉంటూ రావాలి. उनके बलवंत हाथ के नीचे हम दीनता से रहना और समय पर बढ़ाएगा परमेश्वर. కాబట్టి దేవుడు బలవంతుడు, परमेश्वर बलवान है, మానవుడు బలహీనుడై ఉన్నాడు. मानव कमजोर है. దేవుని బలము परमेश्वर का शक्ति మానవుని బలహీనత. मानव की कमजोरता. ఈ లోకములో రెండు రకాల బలహీనతలు కూడా మనం చూస్తాం. इस दुनिया में हम दो किस्म का कमजोर हम देख सकते हैं. మన శరీరంలో మనం బలహీనత కలిగి ఉంటాం. हमारे शरीर में हम कमजोर पाके रहते हैं. అదేవిధంగా ఒకటి శరీర బలహీనత అయితే రెండవది ఆత్మీయ బలహీనత కూడా ఉంటుంది. एक शरीर की कमजोरता है तो दूसरा आत्मिक की कमजोरता भी रहता है. శరీర బలహీనతకు లోకంలో డాక్టర్స్ మందులు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాం. शरीर की कमजोरता के लिए इस दुनिया के डॉक्टर लोग दवा हमें देते हैं. అనగా వైద్య శాస్త్రము అని చూడొచ్చు, यानी उनको वैद्य शास्त्र कहकर हम देख सकता है. మెడికల్ సైన్స్. मेडिकल साइंस. తర్వాత ఆత్మీయ బలహీనత కొరకు आत्मीयता कमजोरता के लिए ఏం శాస్త్రం ఉంది? क्या शास्त्र है? ఆత్మీయ బలహీనత కొరకు వాక్య శాస్త్రం ఉంది. आत्मीय का और कमजोर के लिए वचन का शास्त्र है. మన శరీర బలహీనత కొరకు వైద్య శాస్త్రం ఎంత అవసరమో शरीर की कमजोरता के लिए वैद्य शास्त्र जितने जरूरत है, ఆత్మీయ బలహీనత కొరకు వాక్య శాస్త్రము పరిశుద్ధ గ్రంథం కూడా అంతే అవసరము. आत्मीय के जो कमजोर के लिए पवित्र शास्त्र भी उतना है. కనుక మానవుడు దినదినము బలహీనమైపోతా ఉన్నాడు. मानव हर दिन कमजोर में और बढ़ते जा रहे हैं. దినదినం క్షీణించిపోతా ఉన్నాడు. हर दिन कमजोर होते जा रहे हैं. ప్రస్తుత కాలములో प्रस्तुत के दिनों में కరోనా ద్వారా कोरोना के द्वारा లాక్డౌన్ బట్టి लॉकडाउन के कारण బలహీనతలు, कमजोरता, రకరకాల ధనహీనతలు, बहुत किस्म का पैसे कमी తర్వాత భోజనం లేని పరిస్థితులు, और बिना भोजन का परिस्थिति, ఎటు చూసినా అశాంతికరణ పరిస్థితులు కనుగొంటున్నాం. और शरीर में देखे तो शांति समाधान नहीं है परिस्थिति, నెమ్మది లేని స్థితిగతులు మనం చూస్తా ఉన్నాం. और बिना धीरज के हम परिस्थिति हम देखते हैं. కాబట్టి ఇవన్నీ స్థితిగతులు మార్చబడడానికి ये स्थिति गति बदली होने के लिए ఏం కావాలట? क्या चाहिए? చూడండి, ప్రభు ఒక మాట చెప్తున్నాడు. देखिए प्रभु एक बात कहता है. మార్కు సువార్త मार्क रचित सुसमाचार 9వ అధ్యాయం. మార్కు సువార్త मार्कुस 9వ అధ్యాయం 9 अध्याय 29వ వచనం 9 अध्याय 29 वचन. గమనించండి. मार्क रचित सुसमाचार మార్కు సువార్త 9:29. मार्क 9:29. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట సాధ్యమని వారితో చెప్పాను. यीशु ने कहा और उसको और मन का, क्योंकि ऐसा कोई जो मेरे नाम से सामर्थ्य का काम करे. मार्क रचित सुसमाचार 9:29. 9 अध्याय 29 वचन. और उसने उनसे कहा, ये जाति के बिना प्रार्थना किसी और उपाय से नहीं निकल सकता. ప్రార్థన వలనే గాని దేని వలన కూడా ఇలాంటి దయ్యం వదిలిపోవట సాధ్యము. प्रार्थना के द्वारा ही भूत जा सकता, परंतु बिना प्रार्थना के द्वारा वो नहीं ఈ जाएगा. మాట యేసు ప్రభు స్పష్టంగా తెలుపుతూ వచ్చాడు. यीशु मसीह खुला खुला ही बताया था. కనుక ప్రార్థన తగ్గిపోయినప్పుడే जब प्रार्थना कम होता है బలహీనత ఏర్పడతా ఉంది. कमजोर आता रहता है. భోజనం తగ్గిపోయినప్పుడు, भोजन जब कम होता है, కావాల్సిన పౌష్టిక ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు తీసుకోకుండా ఉంటే जब पोषण का पदार्थ लेने की जरूरत तुम्हें नहीं लिया तो శరీరం ఏ విధంగా బలహీనం అయిపోద్దో इससे शरीर कमजोर होता है. ఆత్మీయంగా ప్రార్థన లేని జీవితం ఉన్నప్పుడే బలహీనత
ఉన్నాయి. बहुत किस्म का हीनता देखते చూస్తాం, हम देखते రక్తము లేదు, लहू नहीं है, రక్తం తక్కువగా ఉంది, खून कम है, దాన్ని ఏమంటాం? उनको क्या कहते हैं? రక్తహీనత. और खून की कमहीनता, బలము లేదు, शक्ति नहीं है, దాన్ని ఏమంటాం? उसको क्या कहते हैं? బలహీనత. शक्तिहीनता, బుద్ధి లేదు, और बुद्धि नहीं है, బుద్ధిహీనత. बुद्धिहीनता। ఇట్లా చూసుకుంటా పోతే ऐसा देखते गए तो శరీరములో హీనత, ఎన్నో రకాల హీనతలు ఉన్నాయి. शरीर में बहुत किस्म का हीनता रहता है। నేడు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి आज के दिन आत्म जीवन में మనము హీనత కలిగి ఉన్నాం, అందుకే ఎదగలేకపోతున్నాం. हम हीनता पाते रहे, इसलिए हम फलवंत नहीं पा रहे। ఈ యొక్క కష్టకాలంలో, ये कष्ट के दिनों में ఈ యొక్క సామాజికంగా కూడలేని ఈ పరిస్థితి దినాలలో रीति से जो चर्च में नहीं मिलते, इस परिस्थिति में మన ఆత్మీయ జీవితంలో ఎంతో హీనతను కొని తెచ్చుకుంటున్నాం. हमारा आत्मीय परिस्थिति में बहुत और कमजोर लाते हैं। అభివృద్ధి పొందాల్సిన సమయంలో, फलवंत पाने के समय पर వాక్యానుసారంగా బలవంతులు కావాల్సిన సమయంలో, के अनुसार हम दृढ़ होना चाहिए। ఆత్మీయంగా వర్ధిల్లి వ్యాపించవలసిన సమయంలో से फलवंतों के फैलना चाहिए। అంతకంతకు దిగజారిపోతా ఉన్నాం, और दिन दिन हम कमजोर होते जा रहे हैं। అంతకంతకు హీనులమైపోతా ఉన్నాం. दिन दिन हम हीनता बन जा रहे हैं। అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను బలవంతుడను, నా బలమైన చేతి కిందికి మీరు అందరూ కూడా రండి, मेरा बलवान के हाथों में तुम नीचे आओ, అప్పుడు నేను మీ యొక్క హీనతలు తీసేసి, तुम्हारा हीनता को निकाल कर మీ యొక్క సమస్త హీనతలు తీసేసి నేను మిమ్మల్ని బలపరుస్తాను. तुम्हारी समस्त हीनता को दूर करके मैं तुम्हें दृढ़ बनाऊंगा। ఒక మానవుడు ఎప్పటి వరకైతే దేవుని యొద్దకు రాడో जब तक मानव प्रभु का पास नहीं आएगा, అప్పటి వరకు బలమును పొందలేడు. तब तक वो शक्ति नहीं पा ఎప్పటి వరకు ఒక మానవుడు దేవుని యొద్దకు రాడో जब तक परमेश्वर के पास అప్పటి వరకు దేవుని యొక్క సహాయమును పొందలేడు. परमेश्वर की सहायता नहीं पा ఎందుకు మానవుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు? क्योंकि मानव निस्सहाय परिस्थिति, ఎందుకు మానవుడు అసమాధాన స్థితిలో ఉన్నాడు? मानव असमान परिस्थिति, ఎందుకు మానవుడు పేద స్థితిలో ఉన్నాడు? क्यों गरीब परिस्थिति, దరిద్రం స్థితిలో ఉన్నాడు? क्यों पिता परिस्थिति, కేవలం దేవుని యొద్దకు రాని కారణం చేనే మానవుడు క్షీణించిపోతా ఉన్నాడు. परमेश्वर के पास नहीं आने के कारण मानव और स्थिति कमजोर हो रहे हैं। చూడండి, లోకంలో రకరకాల హీనతలు ఉన్నాయని చూస్తున్నాం. में हम देखते हैं कि बहुत किस्म का हीनता है। రక్తహీనత, బలహీనత, వస్త్రహీనత రకరకాలై. की कमजोर और कपड़े की कमजोर, शरीर की कमजोर, అదే విధంగా వాక్యములో కూడా కొన్ని హీనతలు ఉన్నాయి. और वचन में भी कुछ हीनता है। అనగా ఆత్మీయంగా ఎదగడానికి మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. आत्मीय से फलवंत होने के लिए हमें कुछ कमी घटी है। ప్రభు సహాయం చేసిన కొలది जैसे प्रभु सहायता करेगा, కొద్దిగా సమయం బాగా తక్కువ ఉంది మన దగ్గర. నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తా. कम समय में से मैं कुछ बताने की मैं कोशिश ఒక करूंगा। 7 విషయాలు ఉన్నాయి. और 7 విషయాలు ఉన్నాయి. विषय సాధ్యమైతే చూస్తాం, లేని యల్లా దాన్ని హాఫ్ పోర్షన్ చేద్దాం. हो सके तो पूरा देखेंगे, नहीं तो उसमें आधा देखेंगे। సమయాన్ని బట్టి దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా. समय के अनुसार परमेश्वर जैसा రండి, चलेगा। మొదటి హీనత. पहला हीनता, రండి, आइए సామెతల గ్రంథం 11వ అధ్యాయం. नीति वचन 11 अध्याय, సామెతల గ్రంథం 11వ అధ్యాయం, नीति वचन 11 अध्याय, చాప్టర్ 11 వర్స్ 5, 5వ వచనం. 11:5, ప్రావర్బ్స్ 11:5. नीति वचन 11 अध्याय 5 वचन। యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. खरे मनुष्य का मार्ग धर्म के कारण सीधा होता है, परंतु और दुष्ट अपने दुष्टता के कारण गिर जाता है। మొదటిది पहला, భక్తిహీనత. और पहला हम देखते हैं कि भक्तिहीनता, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోతాడు. भक्तिहीनता के कारण वो गिर जाता है। భక్తుడేమో తన భక్తిని బట్టి కట్టబడుతుంటే, भक्त तो अपने भक्ति के कारण बनाया जाता है। భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే లోయలో పడిపోతాడు. वो भक्तिहीन है, अपने भक्तिहीनता के कारण गड्ढे में गिर जाता है। భక్తి చల్లారిపోతుంది. ठंडा हो जाता है। ఈ దినాలలో आज के दिनों में అనేకుల భక్తి చల్లారిపోతుంది. बहुत लोगों का भक्ति ठंडा हो रहा है। వాక్యంలో రాయబడి ఉంది, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. के द्वारा बहुत लोगों का प्रेम ठंडा हो जाता అక్కడ ప్రేమ ఉన్నది కానీ మనం భక్తి పెట్టుకోవచ్చు. అనేకుల భక్తి చల్లారిపోయిన స్థితి. है। बहुत लोगों का भक्ति ठंडा हुआ परिस्थिति। కొంతమందికి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన కూడా రావడం లేదు. प्रार्थना करो बोल तो प्रार्थना नहीं आता। ఎందుకు? అలవాటు తప్పిపోయారు. की आदत से मजबूर 7 నెలలైంది ప్రార్థన లేక. आप कितने महीने हो गए प्रार्थना नहीं है? 7 నెలలైంది 7 महीने हो गए। మందిరము లేక, नहीं, మందిరము లేక, नहीं है। ప్రార్థన లేక, ఆరాధన లేక,
ప్రభు శరీర రక్తము లేక प्रभु का देह लेना ये చూడండి పిల్లల ఎంత భక్తిహీనత అయిపోయింది. कितना भक्तिहीनता हो गया. వస్తా ఉంటేనే आते ही समय पर భక్తిహీనత ఉండేది, भक्तिहीनता रहता था. ఇంకా రాకపోతే వింటా ఉంటేనే భక్తిహీనత ఉండేది, ఇంకా వినకపోతే తింటా ఉంటేనే బలం ఉండేది, ఇంకా తినకపోతే नहीं खाए तो అదే విధంగా ఆత్మీయ స్థితిలో शांत स्थिति में మనము ఎంతగా ప్రభు సన్నిధికి దూరం అయిపోతా వచ్చామో అంత భక్తిహీనులుగా అయితా వచ్చాం. प्रभु समुख में भक्तिहीनता में और उतने नीचे गिर जा रहे. దానికి ఒక ఉదాహరణ చూస్తే दृष्टांत हम देखते రండి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం पहला समूएल के पुस्तक 28వ అధ్యాయం. पहला समूएल ఉదాహరణలు కూడా బైబిల్ నుండి చూస్తాం మనము. दृष्टांत में बाइबल में देखते ఎవరు భక్తిహీనులు అయిపోయారు? हैं, भक्तिहीनता बन गया. మొదటి సమూయేలు గ్రంథం समूएल पुस्तक 28వ అధ్యాయం, अध्याय 1 శామ్యూయేల్ చాప్టర్ 28. 28 अध्याय पहला समूएल గమనించండి, అక్కడ 3వ వచనంలో సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండ్రి, మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని చిల్లంగి వారిని దేశం నుండి వెలగొట్టి ఉండెను. समूएल तो मर गया था और समस्त इस्राएल लोग उसके विषय और छाती पीटी और उसके उनके नगर रामा में मिट्टी दी थी और शाऊल ने ओजो और दूत सिद्ध करने वालों को देश से निकाल दिया था. 6-7 వచనాలు. 6 और 7 वचन. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరియం ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనా ఏమీ సెలవేయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము కర్ణపిశాచం గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. जब शाऊल ने यहोवा से पूछा तब यहोवा ना तो स्वप्न के द्वारा और उसे उत्तर दिया और ना ऊरीम के द्वारा और ना भविष्यवक्तों के द्वारा. तब शाऊल ने अपने कर्मचारियों से कहा, मेरे लिए किसी भूत सिद्ध करने वालों को ढूंढो और कि मैं उसके पास जाकर उससे पूछूं. उसके कर्मचारी से उससे कहा और इंदौर में और एक भूत सिद्ध करने वाली रहती है. సౌలును చూస్తాం. शाऊल को हम देखते हैं, సమూయేలు మృతి పొందగా समूएल मर चुका है. కర్ణపిశాచి వారు అందరిని కూడా వెళ్ళగొడతా వచ్చాడు. చేసిన పని మంచి పనే చేశాడు. और कर्णपिशाच को भगा दिया, जो किया काम अच्छा किया. కానీ लेकिन 6వ వచనంలో చూస్తున్నాం, ये वचन में యెహోవా యొద్ద విచారణ చేశాడట. और शाऊल ने यहोवा के पास पूछा విచారణ చేస్తే ఏమైందండి? तो क्या हुआ. అక్కడ ఏమి జవాబు రాలేదు. कोई उत्तर नहीं मिला. విచారణ చేశాడు కానీ और विचार किया, స్వప్నం ద్వారా కానీ स्वप्न के द्वारा ఊరిం ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఆయనకి ఏమి కూడా దేవుడు ఆయనతో మాట్లాడలేదు. और किसी से लोगों से भी परमेश्वर से बात नहीं. ఎందుకు మాట్లాడలేదు? భక్తి నుండి తొలగిపోయిన వ్యక్తితో దేవుడు ఏమాత్రం మాట్లాడు. भक्तिहीनता से जो हट गया वो व्यक्ति से प्रभु ఆ భక్తిహీనులతో దేవుడు మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడాడు. भक्तिहीनों के साथ बात करने परमेश्वर को భక్తిహీనులతో సావాసం చేయడానికి ఇష్టపడాడు. भक्तिहीनों के साथ संगति करने के लिए चले. భక్తిహీనుల ప్రార్థన కూడా ఆయన వినడానికి ఇష్టపడాడు. उनका प्रार्थना वो भी नहीं सुनता. అందుకే సౌలు విచారణ చేయడానికి వచ్చాడట కానీ शाऊल विचारणा करने के సౌలు యొక్క ప్రార్థన దేవుడు వినలేదు గనక प्रार्थना परमेश्वर ఎక్కడికి పోయాడు సౌలు? భక్తిహీనము స్త్రీ దగ్గరికి, కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి పోయాడు. पिशाच के स्त्री के पास गया. అమ్మా నాకు దేవుడు ఉత్తరం ఇవ్వలేదు, నువ్వన్నా ఉత్తరం ఇస్తావా? నాకు ఉత్తరం ఇచ్చే ప్రవక్త చచ్చిపోయాడు, उत्तर देने वाला भविष्यवक्ता मर गया. ఆయన లేపాల నువ్వు. उनको तुम उठाना है. చూడండి, ఆయన లేపేటట్టుగా ఈ కర్ణపిశాచి గల స్త్రీ వద్దకు పోతా వచ్చాడు. उनको उठाने के लिए कर्णपिशाच के स्त्री के पास हो. నానాటికి విశ్వాసుల యొక్క భక్తిహీనత ఎంతగా ఎదుగుతా ఉందంటే के दिन विश्वासियों का भक्तिहीनता क्यों नहीं. వారి యొక్క నిస్సహాయ స్థితిలో, వారి యొక్క బాధలో, వారి యొక్క శ్రమలో దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టేదానికి బదులుగా परमेश्वर के पास आके प्रार्थना कर. కర్ణపిశాచి గల వారి యొద్దకు వెళ్తున్నారు, कर्णपिशाची के लोग మాంత్రికుల యొద్దకు వెళ్తున్నారు, తాంత్రికుల యొద్దకు వెళ్తున్నారు. అయ్యా ఇది ఇట్లా చేస్తే ఎట్లయితే, ये तो कैसा हुआ. వీడికి పోవచ్చా, ఈ రోగం తగ్గుద్దా, ఈ యుద్ధం చేయొచ్చా, ఈ పిల్లని చేసుకోవచ్చా, लड़की से शादी कर सकता ఈ है. దినాన పెళ్లి చేయొచ్చా, ఈ స్థలాన చేయొచ్చా, ఈ పిల్ల మా ఇంటికి మంచిదేనా, ఈ పిల్లగాడు మాకు కీడా. लड़का वाले बुरा. ఎవరి దగ్గరికి పోతున్నారు? కర్ణపిశాచి గల వారి యొద్దకు. कर्णपिशाची ఎవరు వెళ్తున్నారు? లోకం కాదు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట లోకం గురించి చెప్పడం లేదు. दुनिया के बारे में नहीं कहता. ఇశ్రాయేలు రాజు, इस्राएल का ఒక राजा మంచి పేరుగాంచిన వాడు, అభిషేకం నొందిన వాడు, దేవుని కొరకు జీవించిన వాడు परमेश्वर ने जीवन पाया. ఓనాడు ఏమైపోయాడు? భక్తిహీనుడైపోయాడు. तीन हो गया. ఆరంభ దినంలో నీ భక్తి ఎలా ఉంది? आरंभ के दिनों
में तुम्हारा నీ भक्ति ప్రార్థన ఎలా ఉంది, నీ ప్రేమ ఎలా ఉంది, నీ సాహసం ఎలా ఉంది, నీ ఆత్మీయ ఆరాధించే విధానం ఎలా ఉంది. आत्मिक आराधना करके ఒక దినము తప్పిపోకుండా ఆరాధనకు వచ్చేవారివి, एक दिन कम ना होते मैं बराबर आता था। మరి నేడు ఏమైపోయింది? సరే మందిరాలు మోయబడి ఉన్నాయి, మోయబడి ఉన్నా నీవు ఇంట్లో ఉండి ఆరాధించే సౌకర్యాలు నీకున్నాయే, में रह के सुनने की आवश्यकता है, ఇంట్లో ఉండి ప్రార్థన చేసే సౌకర్యాలు నీకున్నాయే, में रह के प्रार्थना करने की आवश्यकता है, అయినా కూడా నువ్వు పాలు పొందలేకపోతున్నావంటే भाग नहीं ले रहे। ఏంటిదట అది? భక్తిహీనత. ఏమొచ్చింది విశ్వాసం లోపలికి? భక్తిహీనత వచ్చింది. భక్తిహీనత ద్వారా నానాటికి ఏమైపోయారు? పడిపోతా వచ్చారు. పడిపోయిన తర్వాత బైబిల్లో రాయబడి ఉంది, ఇక లేవడానికి ఆస్కారం లేకుండా పడిపోతా వచ్చాడు. उठने के लिए आस्कार नहीं बची, ఆ उठने के लिए कुछ उठने के लिए कोई మార్గ नहीं है. कोई गाय सहारा नहीं, లేవడానికి ఇక మార్గమే లేదు. कोई दूसरा मार्ग नहीं है। ఇక ఆయన మారుతాడు, మార్పు చెందుతాడు, మరలా భక్తుడు అవుతాడు అనడానికి ఆస్కారమే లేకుండా అయిపోయింది. कोई आस्कार नहीं है। సౌలు ఆ భక్తిహీనతలోనే నష్టపోతా వచ్చాడు. మరలా తాను తప్పించబడ్డాడు, ఒప్పించబడ్డాడు, మార్గములో మరలా సరైన మార్గంలోకి వచ్చాడు मार्ग में आया बाद అన్న విధానం మనం చూడము. और वो विधान हम नहीं కనుక మొట్టమొదటిగా భక్తిహీనత. నీవెలా ఉన్నావు? कैसे हो? నువ్వు కూడా భక్తిహీనుడు అయిపోయావా? तुम्हें भक्ति से बंद దేవుని సంధికి రా, आओ परमेश्वर के पास। దేవుని చేతికి అప్పగించుకో. దేవా, నేను ఇన్ని గత నెలల నుండి परमेश्वर में భక్తిహీనుడిని అయిపోయాను, ప్రార్థన లేని జీవితం అయిపోయాను. నీ వాక్యం చెప్తుంది, ప్రార్థన తప్ప దేని ద్వారా కూడా భక్తుడు కాలేడు. प्रार्थना के द्वारा कोई भक्त नहीं, ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా కూడా ఈ దయ్యం వదిలిపోదు. प्रार्थना के द्वारा शैतान भूत- అలాంటప్పుడు ప్రార్థన వదిలిపోయి నువ్వు ఎందుకు భక్తిహీనుడిగా మార్చబడ్డావు? ऐसे समय में प्रार्थना छोड़ के तू क्यों भक्तिहीन बन गया? భక్తిహీనత నుండి తప్పించుకో. भक्तिहीनता से बच जाओ। రెండవ మాట, दूसरा बात, ప్రసంగి सब उपदेश మొదటి అధ్యాయం, पहला अध्याय, ప్రసంగి గ్రంథం सब उपदेश మొదటి అధ్యాయం पहला अध्याय 17వ వచనం. ఎక్లేషియన్స్ చాప్టర్ 1 వర్స్ 17. और पहला अध्याय 17 वचन 17వ వచనం. 17 वचन, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు తెలుసుకొంటేనే. और मैंने अपना मन लगाया कि बुद्धि का भेद लूं और भावलेपन और मूर्खता को भी जान लूं। मुझे जान पड़ा कि ये भी वायु को और पकड़ना है। నా మనసు నిలిపి ఒక విషయాన్ని తెలుసుకోవాలని కోరినాను. एक विषय जानना चाहता हूं मैं। ఏంటి మనసు నిలిపి ఆలోచించాడు? और मन लगा के क्या? మతిహీనత. हाँ, भावलेपन, మతిహీనత. भावलेपन, मूर्खता। ఏమో ఎక్కువైతేనట ఉన్నమతి పోయిద్దట. हाँ, कोई ज्यादा हो गया तो जो भी है भावलेपन वो भी चले गया। ఉన్నమతి పోయింది అంటారు. हाँ, जो था पहले मूर्खता वो भी चले गया। మూర్ఖత కాదు, भावलेपन, మతి అంటే జ్ఞాపక శక్తి. हाँ, भावलेपन के- కొంచెమంతా జ్ఞాపకం ఉంచుకునేది थोड़ा याद रखता था అది కూడా పోయింది. वो भी चले गया। రోజు మందిరానికి వస్తే रोज भवन में आया तो అక్కడో ముక్క ఇక్కడో ముక్క అన్న గుర్తుండేది. वहाँ पर यहाँ पर एक एक थोड़ा थोड़ा याद रहता ఇప్పుడు అసలు రాకుండా नहीं आएगा। ఇంత वो भी गया, ఉన్నమతి वो भी कोई याद नहीं। चले गया। మతిహీనత. हाँ, भावलेपन। ఇప్పుడు ఒక ప్రశ్న, एक प्रश्न, బైబిల్లో మతిహీనత కలిగిన వ్యక్తులు ఎవరు? बाइबल में जो भावलेपन का जो व्यक्ति कौन है? గుర్తొస్తుందా ఏమన్నా? कुछ याद आ रहा है क्या? మతిహీనత भावलेपन व्यक्ति कौन है? చదవండి. ఆదికాండం उत्पत्ति के पुस्तक 19వ అధ్యాయం 19 अध्याय 33వ వచనం. జెనసిస్ 19:33. 19 अध्याय 33 वचन, మన తండ్రికి ద్రాక్షరసం తాగించి అతనితో శయనించి తన తండ్రి వలన సంతానం కలుగజేసేదం రమ్మని చెప్పాను. 19 अध्याय 33 वचन, हम्म। उन्होंने उसी दिन रात के समय अपने पिता को दाखमधु पिलाया। तब बड़ी बेटी जाकर अपने पिता के पास लेट गई और उसने ना जाना कि वे कब लेटी और कब उठ गई। ఎవరండి ఈయన? ये कौन है? లోతు. లోతు लोतू। మతిహీనత. और भावलेपन 33వ వచనంలో, 33 वचन, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం తాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు, అంటే మతి లేకపోయాను. और उन्होंने उसी दिन रात के समय अपने पिता को दाखमधु पिलाया। तब बड़ी
बेटी जाकर अपने पिता के पास लेट गई और उसने ना जाना कि वे कब लेटी और कब उठ गई। లోతు జీవితంలో लोतू का जीवन में మతిహీనుడైపోయాడు. और बावलेपन बन गया। ఈమె నా కుమార్తె, ये मेरी लड़की है, లేక ఈమె నా భార్య, ये मेरी पत्नी है, ఈమె నా చెల్లె, ये मेरी बहन है, ఈమె నా సహోదరి, ఏ భేదం లేకుండా कोई फर्क ना रखे। స్త్రీ అంటే స్త్రీ అనుకున్నాడు గాని स्त्री बोले तो स्त्री सोचा ఆ యొక్క బంధాలు మతి మీరిపోయాడు. और उसने वो बावलेपन में अधिक बढ़ गया। ఆ మతిహీనుడైపోయాడు. बावलेपन बन गया। ద్రాక్షారసం తాగిన తర్వాత नाग मधु पीने के बाद ఏది గుర్తు లేదు. कुछ भी याद नहीं था। మొన్న ఒక ఇంటికి వెళ్ళాను. मैं एक घर में गया था। ఆయన కూడా అట్లే ద్రాక్షారసం తాగి ఉన్నాడు. वो भी नाग मधु पी के था। తాగి दारू पी के ఏమంటుండు నన్ను వచ్చి, मुझे क्या कहता है? బావా ఇదెక్కడి బావరా, ये कौन सा जीजा है? బావా ए जीजा, అక్క दीदी, చెల్లె भाई, మీ వదిలే పనికి పోయింది. तुम्हारे भाभी అరే భలే చుట్టూ కలిపితాడు. अरे अच्छा रिश्ता बना रहे। మా మూర్తి మామ ఎంతో మంచోడుండే తెలుసా. अरे मूर्ति मामा कितना अच्छा था। మా ఇంటికి రాంది ఆయన పోయేవాడు కాదు. हमारे घर में बिना आते ना जाता था। నా ఇంటికి వచ్చి నా దగ్గర భోజనం చేసి ఒక రోజు ఉండి వెళ్ళిపోయేటోడు. घर में आके भोजन खा के एक दिन रह के చూడు నా మామ ఫోటో నా జేబులో ఉన్నదని ఒక ఫోటో చూపెట్టాడు తీసి. मेरे मामले का फोटो मेरे जेब में आके निकाल के दिखाया। సరే చెప్పేది ఏంటంటే ద్రాక్షారసం తాగిన తర్వాత మతీనత అయిపోయి के बाद में बावलेपन आ जाता। అన్న బావైతాడు, भैया जीजा बन जाता, బిడ్డ लड़की భార్య అయింది. पत्नी बन जाता। లోతు జీవితంలో दुनिया के जीवन మతిహీనించి ఎవరు ఏ స్థితిలో ఉన్నారన్న సంగతిని మర్చిపోయాడు. कौन कैसा स्थिति में वो भूल जाता है। సేవకుని స్థితి సేవకుడిలో లేడు, सेवक का स्थिति सेवक విశ్వాస స్థితి విశ్వాస అన్నట్టుగా లేదు, సహోదరి స్థితి సహోదరి దగ్గర లేదు, की भाई में नहीं रहता। అన్న స్థితి అన్న దగ్గర లేదు. స్థితిగతులన్నీ మారిపోతా వచ్చాయి. ఎందుకు ఇలాంటి మార్పులు వచ్చాయంటే ऐसे बदलाव आता है। మతిహీనత. बावलेपन आ ఈ गया। లాక్డౌన్ సీజన్ లో వాక్యం చదవడం మర్చిపోయావు. वचन पढ़ना भूल రెండు गए। ముక్కలు గుర్తుండేది. तू याद रखते ఈ దినాల్లో దగ్గరికి ఓ ఇంటికి పోయాను. घर में गया था। అమ్మ కొలసి పత్రిక తీయమంటే ఆ కొలసి పత్రిక పాత నిబంధనలు దొరుకుతుంది ఆమె. तुलसी पत्री में वो ప్రియ సోదరి సోదరుడు, ఎందుకు ఎవరి విషయం చెప్తున్నాను? స్పష్టంగా బైబిల్ చదివే స్త్రీ ఆమె, स्पष्टि से वो बाइबल पढ़ता మంచిగా బైబిల్ చదివే ఆమె. ఆమె కొలసి పత్రిక పాత నిబంధనలు వెతుకుతా ఉంది. है। पत्री में पुराने नियम में ढूंढ रहे। దుఃఖంతో చెప్పే విచారకరమైన విషయం ఏంటంటే विचार से विषय बता। బైబిల్ చదవడం మానేశారు, మతి మీరిపోయారు. और बाइबल पढ़ना बंद हो गया, बावलेपन ज्यादा हो गया। భక్తిహీనత వచ్చింది, మతిహీనత వచ్చింది. లోతు జీవితంలో మతిహీనుడైపోయి పాపం చేస్తా వచ్చాడు. लोक का जीवन में बावलेपन आकर पाप किया। ఈనాడు అన్ని జనులు పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఏమైనా చేస్తున్నారు? अन्य जाति लोग पवित्र शास्त्र क्यों ఒక తండ్రి కూతురుతో పాపం చేస్తాడా? पिता लड़की से पाप करेंगे। తండ్రి కూతురుతో పాపం చేసినప్పుడు ఇది పరిశుద్ధ గ్రంథం ఎలా అయింది? बेटा लड़की से पाप किया तो ये पवित्र शास्त्र कैसे बना? ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు రావడానికి లోతే కారణమైతా వచ్చాయి. प्रश्न आने के लिए लूट कारण है। రెండవది మతిహీనత. दूसरा आओ, మూడో మాట दूसरा बात ప్రసంగి सबोपदेश 2వ అధ్యాయం, दूसरा अध्याय ఎక్లేషియన్స్ చాప్టర్ 2 सबोपदेश 2వ అధ్యాయం दूसरा अध्याय వర్స్ 13 13వ వచనం 13 वचन 2:13 13 గమనించండి. देखिए అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటేని. मैंने देखा कि उजियाला अंधेरे से जितना उत्तम है उतना बुद्धि भी मूर्खता से उत्तम है। బుద్ధిహీనత మూడవది. मूर्खता बुद्धि तीसरा బుద్ధి కూడా పోయింది, बुद्धि चले गया, బుద్ధిహీనులైపోయారు. बुद्धिहीन बन गया। బండ మీద ఇల్లు కట్టేది వదిలిపెట్టి ఇసుక మీద కడుతున్నారు. टावर पर बनाने के घर छोड़ के रेती पे बना रहे घर। ఆత్మీయంగా అభివృద్ధి చెందేదానికి బదులు క్షీణించిపోతున్నారు. आत्मा से बलवंत होने के बजाय और कमजोर हो रहे। దేవుణ్ణి ప్రేమించేదానికి బదులు దేవుని వదిలిపెడుతున్నారు. परमेश्वर से प्रेम करने के बजाय छोड़ దేవునికి సమీపస్తులు అయ్యేదానికి బదులు దేవునికి దూరస్తులైపోతున్నారు. सभी को होने के बाद में और उसका दूर हो रहे। బుద్ధిహీనపు ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు. मूर्खता से वो लोग काम कर रहे हैं। ఎవరు జీవించారు బుద్ధిహీనులు? कौन है बुद्धिहीन लोग? చూడండి కీర్తన भजन संहिता 69వ అధ్యాయం 69 अध्याय సామ్ 69 ఉదాహరణ. సామ్ 69 వర్స్ 5 69 अध्याय 5 69:5 చదవండి. 69 5 पढ़िए। దేవా నీకు తెలిసి ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. परमेश्वर तू तो मेरी मूर्खता को जानता है और मेरे दोष तुझसे छिपे नहीं है।
దావీదు ఏమంటున్నాడండి ఇక్కడ? दाऊद महाराज నా బుద్ధిహీనత తెలిసై ఉన్నది. और मेरी बुद्धिहीनता जो मूर्खता को मैं जानता हूँ। దావీదు బుద్ధిహీనుడైపోయాడు. दाऊद मूर्खता में ఏ విషయంలో బుద్ధిహీనుడయ్యాడు? बुद्धिहीन हो गया। గుర్తొస్తుందా ఏమన్నా? याद आ रहा है क्या? ఓసారి యుద్ధానికి పోవాలా? ఎన్నో యుద్ధాలు చేశాడు. ఓసారి యుద్ధంలో మాత్రం एक बार युद्ध में మంత్రిని పిలిచాడు. యోవాబు, నా సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టరా. मेरा सेना कितना गिनती कर చూస్తారా ఆ మాట? మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం మొదటి వచనం. మొదటి దినవృత్తాంతములు पहला इतिहास पुस्तक 21:1 చదవండి తీసిన వారు. 21 తర్వాత నాతాను ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడు. शैतान ने इस्राएल के विरुद्ध उठकर दावीद को उकसाया। అప్పుడు యోవాబు అంటున్నాడు, రాజా ఏనాడు కూడా నువ్వు లెక్కించలేదే, और आप तो कभी भी ఇవాళ ఎందుకు లెక్కిస్తున్నావు సైన్యాన్ని? और सेनाओं को क्यों गिनती कर रहे? నేను చెబుతున్నాను లెక్కించుపో అన్నాడు. और मैं कहता हूँ आनंद देता हूँ तुम కాబట్టి ఎంత బుద్ధిహీనుడైపోయాడు. बुद्धिहीन बन దేవుని చిత్తం తెలుసుకునే వ్యక్తి, सिर्फ विचार जाने దేవుని మీద ఆధారపడే వ్యక్తి, ईश्वर पर आधार हुआ व्यक्ति, దేవునికి హృదయానుసారుడుగా నడిచిన వ్యక్తి, ईश्वर के मन के अनुसार चलने वाला व्यक्ति, దేవుని చిత్తం లేకుండా ఈ యుద్ధానికి పోయేవాడు కాదు. परमेश्वर के बिना इच्छा के कोई युद्ध में नहीं जाता। ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి యాజకుల యొద్దకు వెళ్ళి దేవుని చిత్తాన్ని చూసి వెళ్ళేవాడు. एक विषय में याजक लोगों को जाके परमेश्वर इच्छा को लेकर जाता था। ఇలాంటి వాడు ఏమైపోయాడండి? బుద్ధిహీనుడైపోయాడు. बुद्धिहीन बन गया। నేటి కాలమున ప్రార్థన లేకుండా జీవించేవాడివి కాదు, बिना प्रार्थना के సంఘానికి తెలపకుండా ఉండేవాడివి కాదు, बिना बताए के जीवन ఏది చేసినా సంఘం మీద ఆధారపడేవానివి, भी करते तो कलीसिया पे आधार దేవుని మీద ఆధారపడేవానివి. అన్నా ప్రార్థన చేయడం చెప్పేవానివి. प्रार्थना करो। నేడేమైపోయింది? దావీదు ఎలా బుద్ధిహీనుడైపోయి दाऊद जैसे बुद्धिहीन बन गया। యుద్ధానికి సైన్యాన్ని లెక్కించడానికి మనుషుల మీద ఆధారపడినట్లుగా युद्ध में सेनाओं को गिनती करने के लिए నీ ఆధారము, నీ విశ్వాసము, నీ నమ్మకం అంతా కూడా మనుషులే అయిపోయారు. आधार तेरा विश्वास तेरा पूरा मानव लोग बन गए। లోకాన్ని నీకు ముందుగా పెట్టుకున్నావు. दुनिया को तुम सामने रखा है। అందుకే దావీదు ఎంత గొప్ప నష్టాన్ని పొందాడండి. ये दाऊद कितने बड़ा नुकसान, భయంకర నష్టము, రోగము, శ్రమలు వచ్చాయి. भयंकर नुकसान, बीमार, నెమ్మది లేకుండా అయితే వచ్చింది. बिल्कुल शांति नहीं। ఎందుకు నెమ్మది లేకుండా అయిపోయింది? తన బుద్ధిహీనత దానికి కారణము. उनके मूर्खता उनको నేటి కాలంలో ఇళ్లలో నెమ్మది లేదు, आज के दिन में घर में शांति సమృద్ధి లేదు, और नहीं है। సమాధానం లేదు, ఆరోగ్యము లేదు, ఆశీర్వాదం లేదు. కారణం ఏంటి? నీ బుద్ధిహీనత, तेरी मूर्खता, నీ భక్తిహీనత, నీ మతహీనత. దీని కారణము చేనే నీవు దినదినము క్షీణించిపోతా ఉన్నావు. कम स्थिरता, कम ध्यान, దావీదు బుద్ధిహీనుడైపోయి, मूर्खता बनता। నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది కదా ప్రభువా, हे प्रभु मेरी मूर्खता तो దయతో నా బుద్ధిహీనత క్షమించమని ప్రభు సంధికి వచ్చాడు. मेरा मूर्खता को क्षमा करो करके प्रभु के पास आया। ఉదయకాల సమయమున सवेरे के समय ప్రభు సంధికి వచ్చి నీ భక్తిహీనతను బట్టి, నీ మతిహీనత, నీ బుద్ధిహీనత సౌలు వలె, లోతు వలె, దావీదు వలె పత్రాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్న వాడవై సరి చేసుకొని सुधार कर ప్రభు శరీరంలో పాలు పొందాలి. प्रभु का देह में भाग लेना। 4వ మాట चौथा बात, విలాప వాక్యములు, विलाप के गीत, లెమెంటేషన్, विलाप के गीत, విలాప్ గీత్. విలాప వాక్యములు विलाप गीत, మొదటి అధ్యాయము पहला अध्याय, చాప్టర్ 1 पहला अध्याय विलाप गीत వర్స్ 14 14వ వచనం. 1:14, విలాప వాక్యములు 1:14. विलाप गीत 1:14, కాడి కట్టినట్టుగా తానే నా అపరాధం నాకు కట్టి ఉన్నాడు, నా మెడ మీదకి ఎక్కాను, నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. చాలు, నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. और उसने जुए की रस्सियों के समान मेरे अपराधों को अपने हाथ में कसा है, హా, और उसने उन्हें और बट्टर और मेरी गर्दन पर चढ़ाया और मेरा बल घटा दिया है। నా బలము బలహీనత అయిపోయింది. और मेरा बल घट गया। ఎందుకు అయిపోయింది? क्यों घट गया? బలమంతా ఎక్కడికి పోయింది? हमारे बल कहाँ गया? శత్రువు దోచుకున్నాడు. दुश्मन ने लूट लिया। ఆ, నీ బలానికి ఉన్న రహస్యం, तुम्हारे बल का जो गुप्त, నీ బలానికి ఉన్న విలువ, तुम्हारा बल का जो कीमत, నీ బలము ఎవరై ఉన్నారు, तुम्हारे बल कौन है, ఈ బలం ఎక్కడి నుండి వచ్చింది, तुम्हारा बल कहाँ से ఎవరి ద్వారా పొందుతున్నావు, के द्वारा पाते हो? ఈ బలమంతా కూడా ये सारे बल నువ్వు మర్చిపోయావు, भूल गया। బలహీనుడు అయిపోతున్నావు. जोर बन जा रहे। ఆయన వాక్యములో బలపడేదానికి బదులు उसके वचन में दृढ़ होने के ఆయన बदले వాక్యాన్ని పక్కకు పెట్టి బలహీనం అయిపోతున్నావు. वचन बाजू में रख के ఆత్మీయంగా నేటి కాలంలో పరీక్షించి చూస్తే आत्मीय रीत से परीक्षा, ఎంత బలహీనత, कितना कमजोर। ఆ
ఈ దినాల్లో ప్రతి ఇంటికి సర్వేలు జరుగుతున్నాయి. आज के दिन में हमारे घर में सर्वे हो रहे ఏం సర్వేలు జరుగుతున్నాయి? क्या सर्वे? ఒకటి థర్మామీటర్ పెట్టి చూస్తున్నారు నొసల మీద పెట్టి थर्मामीटर जो माथे पर रख के देख रहे నీ టెంపరేచర్ ఎంత ఉందని. రెండవది నీ ఏలుకు పల్స్ మీటర్ పెట్టి చూస్తా ఉన్నా నీ పల్స్ ఎంత ఉందని. हैं पल्स लगा के देख रहे कितना है అదే విధంగా నీ ఆత్మీయ లెక్క ఎంత తగ్గిపోయింది. और आत्मिक का गिनती कितने कम हो నీ गए ఆత్మీయంగా బలముగా ఉన్న వ్యక్తివి నువ్వు ఎంత బలహీనమైపోయావు. बलवान व्यक्ति तो अभी कमजोर हो నీ गए పల్స్ రేట్ ఎంత దిగిపోయింది. पल्स कितने నీ జ్వరం ఎంత పెరుగుతా ఉంది. నీ పాపం ఎంత పెరుగుతా ఉంది. నీ బలహీనత ఎంత పెరుగుతా ఉంది. लोग कितने बढ़ रहे हैं ఎవరండి బలం పోగొట్టుకున్న వ్యక్తి? कौन है ये బలహీనుడైపోతా వచ్చాడు. బలాఢ్యుడు, నాజీరు చేయబడినవాడు, శక్తివంతుడు. ఫిలిస్తీయులు అందరూ ఒక ఎత్తు అయితే सारे फिलिस्तीनियों के एक तरफ ఈ ఒక్క వ్యక్తి ఒక ఎత్తు. ये अकेले एक व्यक्ति ఎవరు? हो रहे हैं సంసోను समसोन బలవంతుడు. बलवान ఈ గొప్ప బలవంతుడు बड़ा बलवान ఫిలిస్తీయులను ఎదిరిస్తా అని లేస్తా ఉన్నాడట. फिलिस्तीनियों को उठा के देख रहा था లేవబోయేసరికి లేవలేకపోతుండు. सकरा కుర్చీలోనే కూర్చున్నాడు. లేస్తామని ప్రయత్నం చేస్తుండు. లేవలేకపోతుండు. ఓసారి లేచిండు, రెండోసారి లేచిండు, మూడోసారి కూర్చుంటా పోతున్నాడు, లేవలేకపోతుండు. ఏమైంది? ఒక్కసారి చేయి తల మీదకి చూసుకుండు. बार अपने हाथ ఏమైపోయింది? నా బలము పోయేనే, నా ప్రభావం పోయేనే, నా మహిమ పోయేనే. ఎవరి మహిమ తీసేశారు? ఎవరి బలం తీసేశారు? ఎవరినైతే నువ్వు నమ్ముకున్నావో, तू भरोसा ఎవరినైతే నువ్వు ప్రేమించావో వారే నీ పక్కకొచ్చి वो स्त्री तो आज నిన్ను పొడిచినారు. నీ ఎంటికలు కత్తిరించింది. నిన్ను మంచిగా జోకొట్టింది. నిన్ను మంచిగా నిద్రపుచ్చింది. నువ్వు నిద్రపోయాక ఏం చేసింది? నీ ఎంటికలు నీ మర్మం, నీ సత్యం తెలుసుకున్నది. देख तुम्हारा నిన్ను బలహీనుడిగా చేయాలని తలంచింది. कमजोर करने को శత్రువులకు అప్పగించాలని తలంచింది. నిన్ను అప్పగించేసింది. ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసులు ఎక్కడ బలపడిపోతారో, ఎక్కడ వాక్యంలో ఎదుగుతారో, సాతానుడు నిన్ను నిద్రపుచ్చి నీ బలాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. शक्ति खींचने వాక్యం వినకుండా నిద్రదేస్తాడు. और वचन सुनते ప్రార్థన చేయకుండా నిద్రదేస్తాడు. तो नींद लगता మిగతా టైంలలో నెట్ ఉంటది. और उसमें नींद आता మిగతా టైంలలో నెట్ ఉంటది. बाकी टाइम में नेट रहता మిగతా టైంలో ఫోన్ ఉంటది. टाइम में फोन మిగతా టైంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. सौकर्य ప్రార్థన సమయాల్లో నెట్ ఉండదు. प्रार्थना समय में వాక్యానికి నెట్ ఉండదు. వాక్యానికి ఫోన్ ఉండదు. ప్రార్థనకు ఛార్జింగ్ ఉండదు. నిన్న సహోదరి ఫోన్ చేసి చెప్తుంది, बहन फोन करता అన్నా పిల్లలు చదువుకొని రాసుకునేసరికి మా నెట్ అయిపోద్ది. बच्चे लोग लिखाई पढ़े तक नेट खत्म ఆరాధన చేద్దామనేసరికి నెట్టే ఉండదు. करेंगे बोल तो नेट खत्म हो जाता చూడండి పిల్లలారా, ఎంత దుఃఖకరం. देखिए भाई कितना పిల్లల చదువు ఎంతో ప్రాముఖ్యమైంది. उनका पढ़ाई लिखाई बहुत నీకు చదువు వద్దా? నీకు చదువు లేకపోతే ఇంత బలహీనమైపోతున్నావు. ये तो कितना कमजोर हो रहे ఆత్మీయంగా ఎంత నష్టపోయిన వాడు అవుతున్నావు. कितना नुकसान पा रहे तुम ఇక్కడ आज याद देखते ఈ యొక్క వ్యక్తి సంసోను యొక్క బలాన్ని లాక్కుంది. समसोन का व्यक्ति का बल को खींच लिया ये स्त्री న్యాయాధిపతులు 16వ అధ్యాయం न्यायों की पुस्तक 16 20వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. न्यायों की पुस्तक 16, 16 अध्याय 20వ వచనం. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా ఎప్పటి ఎట్లనే వచ్చాడట. అయితే యెహోవా తనను ఎడబాసని, యెహోవా బలాన్ని తీసేశాడండి. यहोवा ने उनका बल को निकाल दिया బలం పోయిన తర్వాత ఏ నువ్వు విజయం పొందలేవు. बल जाने के बाद कोई दुश्मन पर तू विजय ఆత్మీయంగా ప్రార్థన శక్తి నీకు లేకపోతే, आत्मिक से प्रार्थना शक्ति ఆత్మీయంగా వాక్య శక్తి నీకు లేకపోతే, तुमको వాక్యములో సంఘ సహవాసం నీకు లేకపోతే में पुलिस के मदद శత్రువుతో పోరాడలేవు. ఒకవేళ పోరాడడానికి ప్రయత్నించినా, अगर लड़ाई करने की कोशिश की तो పోరాడుతా అనుకున్నా हाँ लड़ाई करेंगे నీ దగ్గర శక్తే లేదే, నీ దగ్గర ప్రార్థన లేదే, నీ దగ్గర బలమే లేదే, ఏం పోరాడుతావు? సంసోను బలహీనుడైపోతా వచ్చాడు. समसोन कमजोर बन गया తన జీవితంలో ఎంతో బలహీనత, उनका जीवन में बहुत ఆత్మీయకముగా శారీరకంగా తనకున్న దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు. परमेश्वर की शक्ति के खो गया దేవుడికి ఇచ్చిన బలాన్ని परमेश्वर तुमको दिए शक्ति లోకం కొరకు వాడుతున్నావా? दुनिया के लिए लगा తనకిచ్చిన బలాన్ని तुमको दिए शक्ति దెలీలాకి ఇచ్చేశాడు. और उसका దెలీలాకి ఇచ్చేశాడు. दिल को दे दिया లోక స్త్రీకి ఇచ్చేశాడు. दुनिया के स्त्री को दे दिया నేడు ప్రియ సోదరి సోదరుడా, ये भाइयों बहनों నీవు బలహీనవైతున్నావంటే నీ బలాన్ని ఎవరికి ఇస్తున్నావు? లోకానికి ఇస్తున్నావా? పాపానికి ఇస్తున్నావా? దేనికి ఇస్తున్నావు నీ బలాన్ని? तेरे बल की ఎక్కడో అక్కడ బలాన్ని ప్రయోగిస్తున్నావు. सेना के बल का प्रयोग అందుకే నువ్వు బలహీనమైపోతున్నావు, तू कमजोर ఆత్మీయంగా నిరసిల్లిపోతున్నావు. फिर से कमजोर बन ఏ మాత్రము కూడా కొద్ది సమయం కూడా ప్రార్థనలో గడపలేకపోతున్నావు. समय भी प्रार्थना में तू नहीं కొద్ది సమయం కూడా వాక్యం చదవలేకపోతున్నావు. समय भी वचन नहीं पढ़ సాతానుడు నిన్ను అంతగా కట్టేశాడు. सैतान तुमको उतना
बंद कर, నీ बंद చేతులు కట్టేసి పెట్టాడు, నీ కాళ్ళు కట్టేసి పెట్టాడు, నిన్ను వాక్యం దగ్గరికి రాకుండా కట్టేసి పెట్టాడు. वचन के पास ना आते हुए तुमको बंद कर दिया। ఆ యొక్క సంసోను ఎంతో నష్టపోతా వచ్చాడు. बहुत नुकसान पा गए। రండి 5వ మాట, आइए पांचवा, యోవేల్ గ్రంథం, योवेल के पुस्तक, బుక్ ఆఫ్ జోయల్ योवेल, చాప్టర్ 2 2వ అధ్యాయం. योवेल दूसरा अध्याय, యోవేల్ గ్రంథం योवेल के पुस्तक 2వ అధ్యాయం दूसरा अध्याय, చదవండి 10వ వచనం. 2:10 2:10, 2:10 వాటి భయము చేత భూమి కంపించున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది. योवेल दूसरा अध्याय 10 वचन 10 वचन, తేజోహీనత. उनके आगे पृथ्वी कांप उठती है और आकाश थरथराता है, सूर्य और चंद्रमा काले हो जाते हैं और तारे नहीं जलते हैं। ఏమొచ్చిందండి? क्या हो गया? సూర్య చంద్రులు, सूर्य चंद्रमा సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది. और सूर्य चंद्रमा काले हो गया తేజోహీనత और तेजोहीनता हो गया అంటే వెలుగు కనబడడం లేదు, और उजाला नहीं दिख रहे, వెలుగును చూడడం లేదు. और उजाला तो नहीं देख रहे। నేను లోకమునకు వెలుగై ఉన్నాను, मैं दुनिया का ज्योति हूँ, వారి క్రియలు అంధకార సంబంధమైనవి గనక उनके क्रिया अंधकार संबंध, వారు వెలుగునొద్దకు రారు, ये ज्योति का बस रहे, వారు వెలుగును అంగీకరించరు, ज्योति का अंगार नहीं వారు వెలుగును ఒప్పుకోరు. और ज्योति को वो मानता है, వెలుగును చూడకుండా प्रजल ना देखते हुए వారు ఏమైపోయారు? తేజోహీనులు. వెలుగు లేకుండా అయిపోయింది. जो वो हीन बन गया। ఎక్కడ చూసినా అంధకారమే, ఎక్కడ చూసినా చీకటే, వెలుగు లేదు. ఎక్కడ చూసినా రోగమే, ఎక్కడ చూసినా కష్టమే, ఎక్కడ చూసినా ఆపదే. వెలుగు చూద్దాం అనుకుంటే వెలుగు కనపడతలేదు. ज्योति देखेंगे बोले तो ज्योति नहीं दिख रहे, ఎవరికి కనపడలేదు వెలుగు? किसको ज्योति नहीं दिखा? తేజోహీనత तेजोहीनता అంటే వెలుగుహీనత. और ज्योतिहीनता। ఈ వెలుగును చూడాలంటే దేని ద్వారా చూస్తాం మనం? ज्योति को देखने तो हम किसके द्वारा देखेंगे? కళ్ళ ద్వారా చూస్తాం. आंखों के द्वारा देखेंगे। ఒకవేళ కళ్ళు లేని వ్యక్తి దగ్గరికి పోయి और आंख नहीं तो वो अंधे के पास गए तो అయ్యా ఇప్పుడు వెలుగుందా చీకటి ఉందా అని అడిగితే ఏం చెప్తాడండి? अंधेरे की जो तुम उजाला है बताओ तो क्या అరే बताएं? కళ్ళున్నోనికి నీకే చెప్పరాకపోతే నేనే చెప్తాను అంటాడు. जो आंखें तुमको नहीं दिखता तो मुझे కాబట్టి వెలుగా చీకట పరిశీలించడానికి మనకి ఏం కావాలి? अंधेरे की ज्योति की जो पंच కళ్ళు కావాలి. కళ్ళు లేకపోతే ఏమైపోయింది? तो क्या होगा? తేజోహీనత. तेजोहीनता है। ఎవరికి కళ్ళు లేకుండా అయినాయి బైబిల్లో? बाइबल में किसको तो आया तेजोहीनता? ఎవరికి కళ్ళు లేకుండా అయినాయి? जिनको आंख चले गई, ఎవరి కళ్ళు పోయినాయి? इनका गया। పుట్టుగుడ్డోడు చెప్పొద్దు, और अंधे बचपन से ही अंधे हो नहीं बता వారి గురించి కాదు. के बारे में नहीं। కళ్ళు ఉన్నోని కళ్ళు వీకేసిండ్రు. जो आंख है उनका आंख निकाल दिया। ఎవరి? और ఒక్కడే ఉండొచ్చు బహుశా బయట కళ్ళు వీకేసిన వ్యక్తి. बाइबल में आंख निकाला व्यक्ति एक होगा। ఎవరి? कौन है? ఆయన ముందటనే కొడుకులను చంపిండ్రు. उनके सामने में लड़कों को घात कर दिया। వస్తుందా? పేరు నోట్లోనే ఉంటుంది కానీ రాదు కొన్నిసార్లు. मुंह में ये बात సిదికియా किया। చదువురి. पढ़िए 2వ రాజులు दूसरा राजा पुस्तक 25వ అధ్యాయం. 25 अध्याय, 2వ రాజులు दूसरा राजा 2 కింగ్స్ చాప్టర్ 25 25 अध्याय, 25వ అధ్యాయం दूसरा राजा 25 अध्याय 7వ వచనం గమనించండి. చదవండి తీసిన వారు టక్న. 25 సిదికియా గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. సిదికియా చూచుచుండగా కుమారులను చంపించారు. సిదికియా కనులు ఊడదీయించి, చాలు, సిదికియా కనులు ఊడదీయించగా తేజోహీనుడైపోయాడు. उन्होंने सिदकिया के पुत्रों को उसके सामने घात किया और सिदकिया की आंखें फोड़ डाली और उसे पीतल की बेड़ियों से जगड़कर और बबूलोन को ఎందుకు కళ్ళు ఊడబీకారండి? और क्यों उनका आंख 24వ అధ్యాయం 19వ వచనంలో చూస్తున్నాం. और 24-19 में देखते हैं। 2వ రాజుల్లో చివరి లైన్ లో సిదికియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. यहोवा दृष्टि के बुराई चला చెడు నడత నడిచాడు. और बुराई से चला। చెడు నడత నడిచిన కారణం ఏమైపోయింది? हो गए उसके कारण కుమారులు చంపించబడ్డారు, लड़के लोग घात తన కళ్ళు ఉడబీగించారు. అందుకే యేసుప్రభువు మాట అన్నాడు, నేడు కళ్ళు ఉన్నాయి అనుకునేవారు గుడ్డివారైతారు, उनको आंखें सोचने वालों अंधे बनेगा। గుడ్డివారు చూపు పొందుతారు. अंधे लोग तो जो लोग देखे ఎవరైతే కళ్ళు ఉన్నాయి అనుకుంటున్నారో వారు గుడ్డివారైపోతారట. సిదికియాకు నా కళ్ళు ఉన్నాయి కదా, నేను రాజును కదా, నేను బానే ఉన్నాను కదా, అంత బానే ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, దేవుని దృష్టిలో చెడు నడత నడుస్తూ వచ్చాడు. దేవుని తీర్పు వచ్చింది. ఆ తీర్పు రాగా ఏం జరిగింది? తేజోహీనుడైపోయాడు. तेजोहीन बन गया। కళ్ళు కనబడకుండా అయిపోయాయి. ఇప్పుడు నీ కళ్ళు కనపడతా ఉన్నాయి. వాక్యం చదవడానికి దేవుడు నీ కళ్ళు ఇచ్చాడు. ఒకవేళ వాక్యం చదవలేకపోతే ఒక దినాన ఈ కళ్ళు నీ వాక్యం చూడనివ్వవు. एक दिन तेरा आंख को ఇప్పుడు ఒక మార్గం నడవడానికి నీ కళ్ళు ఇచ్చాడు.
ఒక దినాన్ని కళ్ళు కనబడవు. एक दिन आंख नहीं दिखेगा, కళ్ళు పోయినప్పుడు అయ్యో నడుస్తే బాగుండు, అయ్యో వాక్యం చదివితే బాగుండు, అప్పుడు దొరకదండి. అందుకేమైపోయాడు సిద్కియా? क्या क्या होगा? తేజోహీనుడైపోయాడు. हीन बन गया, భక్తిహీనత, మతిహీనత, బుద్ధిహీనత, బలహీనత, తేజోహీనత. 6వది छठवां రోమపత్రిక रोमियो को पत्री 8వ అధ్యాయం. 8 अध्याय, రోమపత్రిక रोमियो पत्री 8 अध्याय 8వ అధ్యాయం 35వ వచనంలో చూడండి. इस वचन में देखो, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, कौन है వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను ఎడబాపున. कौन हमको मसीह के प्रेम से अलग करेगा? क्या क्लेश, क्या संकट, क्या उपद्रव, क्या अकाल, क्या नंगाई, या जो जोखिम, क्या तलवार? जैसे लिखा है कि तेरे लिए तेरे प्रेम से कौन दुख कर सकता है? ఒక మాట ఉంది ఇక్కడ, एक बात है, వస్త్రహీనత. और वस्त्रहीन, క్రీస్తు ప్రేమ నుండి వస్త్రహీనత కూడా ఎడబాపలేదు. और मसीहा प्रेम को वस्त्रहीनता भी नहीं छोड़ गिरा सकता. వస్త్రహీనత वस्त्रहीनता ఏంటి? వస్త్రాలు ये क्या है? ప్రభు నీకు ఇచ్చాడు. प्रभु ने तुम्हें ఏం వస్త్రాలు ఇచ్చాడు? क्या दिया? ఏమిచ్చాడు? क्या दिया तुम? ఎన్నో ఇచ్చాడు. बहुत दिया. ఏమిచ్చాడు? क्या दिया? బైబిల్లో దాదాపు 20 నుండి 25 రకాల వస్త్రాలు ఉన్నాయి. बाइबल में 22 को बहुत किस्म का वस्त्र है. తెల్లని వస్త్రాలు, सफेद वस्त्र, రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, దుఃఖ వస్త్రాలు, वस्त्र, గోనెపట్ట అనే వస్త్రాలు, और टट्टे बांधने का वस्त्र, ఆనందం అనే వస్త్రాలు, आनंद के वस्त्र, నీతి అనే వస్త్రం, धार्मिक वस्त्र, రక్తంలో ముంచబడి తీసిన వస్త్రం. और खून में जो डूब के निकाला हुआ वस्त्र. ఈ వస్త్రాలు కలిగి ఉన్న వారంతా ये वस्त्र सब पाया पहने हुए ధన్యులు అంటాడు धन्य करके लिखा है. ప్రకటన 16:16లో. और प्रकाश 16 में लिखा है. ఈ వస్త్రాలు కలిగి కాపాడుకునేవారు ధన్యులు. ये वस्त्र जो बचा लेता है वो बचाने वाला धन्य. ఇప్పుడు ఏమైపోయింది? వస్త్రాలు కూడా పోగొట్టుకున్నారట. वस्त्र भी को వస్త్రాలు పోగొట్టుకున్న వ్యక్తిని ఏమంటాం? वस्त्र को गए व्यक्ति क्या कहेंगे? వస్త్రహీనత. वस्त्रहीनता. ఎవరయ్యారు బైబిల్లో వస్త్రహీనులు? और नंगापन लोग कौन है? చెప్తారా? बताएंगे. వృద్ధుడు बुढ़ा పడుకున్నాడు, सो गया లేచేసరికి और उठते तक వస్త్రము లేదు. और कपड़ा नहीं. ఎవరు? कौन है? ఇంత చెప్పిన తర్వాత అన్న చెప్పాలా? और इतने बताना चाहिए. నో, नो, వృద్ధుడైపోయాడు. बुढ़ा बन गया, ఏం అర్థం అవడం లేదు. कुछ समझ में नहीं आ रहा, చాలా వయసు వచ్చింది, बहुत उम्र बढ़ गया వస్త్రహీనుడైపోయాడు. और नंगापन आ गया. చూడండి देखिए ఆది కాండం उत्पत्ति के पुस्तक 9వ అధ్యాయమా చూడండి, उत्पत्ति के पुस्तक 9:21. 9:21. మత్తుడై వస్త్రహీనుడుగా ఉండెను. और वे दाखमधु पीकर मतवाला हुआ और अपने तंबू के भीतर नंगा हो गया. సరే, ఆయన వృద్ధుడై వస్త్రహీనుడయ్యాడు, वो बुढ़ा हो के नंगा हो गया, లేక ద్రాక్షారసం త్రాగి వస్త్రహీనుడయ్యాడు. दाखमधु पी के नंगा हो गया. కానీ लेकिन ఈ దినాల్లో आज के दिनों में ఆశ్చర్యకరమైన विषయం ఏంటంటే आश्चर्य का विषय है, అన్నీ ఉండి వస్త్రహీనులైతున్నారు. सब रहकर भी नंगा बन रहे. మొన్న ఓ సోదరుడు చెప్తా వచ్చాడు, परसों भाई ने बताया, అన్నా भैया మా కాలంలో हमारे दिनों में నిండుగా బట్టలు వేసుకోవడమే మానవునికి అందం అని చెప్పేవాళ్ళు. मानव का जो खूबसूरत ये है कि पूरा बदन पर कपड़ा पहनना. బట్టలు ఎందుకంటే సిగ్గును కప్పుకోవడానికి. कपड़ा क्योंकि शर्मिंदा को टापने के लिए. ప్రకటనలో కూడా ఉంటుంది, प्रकाशित वाक्य దిశములను కాపాడుకోవడానికి అంటాడు. దిశములను కాపాడుకోవడానికి, ఛాతీకో చుపానికి छाती को छुपाने के लिए कपड़ा पहनते हैं. వస్త్రాలు. वस्त्र అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాక్యానికి విరోధంగా చేస్తున్నారు. वचन के विरुद्ध में कर रहे हैं लोग దిశములను చూపెడుతున్నారు. और छाती को दिखा रहे. వాళ్ళు ద్రాక్షారసం తాగి వస్త్రహీనులైతే, वो दाखमधु पीकर वो नंगा हो गया, వృద్ధులై వస్త్రహీనులైతే, बुढ़ा होके नंगा हो गया, వస్త్రాలు లేక వస్త్రహీనులైతే, वस्त्र का नंगा हो गया, రకరకాల స్థితిగతులు ఉపద్రవాల్లో కష్టాల్లో ఉండి వస్త్రహీనులైతే, तो कष्ट में उपद्रव में నేటి కాలం వస్త్రాలుండి आज के दिन में कपड़ा रहेंगे వస్త్రహీనులు, और नंगेपन. రకరకాల వస్త్రాలు. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, ఆ కుమారుడు యవనస్తుడు वो लड़का जवान है, ఏం చెప్తున్నాడంటే, क्या बता रहे? ఒక ఫోన్ వచ్చింది అప్పుడే, एक फोन है तभी నాకు ఒక టీ షర్ట్. मुझे एक टी शर्ट है. ఏం టీ షర్ట్ అట అది? ऐसा टी शर्ट టర్టల్ నెక్ టీ షర్ట్ అట. టర్టల్ నెట్ कंटल टी शर्ट ఆ టీ షర్ట్ T-shirt. అంటే ఏంటిది? అది పూర్తిగా మేడ దాకా ఇట్లా కప్పుకొని బిల్కుల్ ఫిక్స్ ఉండాలి, కనబడొద్దు. गर्दन पूरा चिपके रहना और ऐसा फिक्स रहना. ఎవరు ఆశ అంటే అది? ఒక అబ్బాయి ఆశ. और एक लड़के का आशा है वो. సంతోషించాను నేను. ఒక అబ్బాయి, ఒక మగ పిల్లోడు ఇంత మంచి ఆశ కలిగి ఉంటే इतना आशा पाकर ఒక ఆడపిల్ల ఏం ఆశ కలిగి ఉంది? ఎంత చూపెట్టుకోవాలి
छाती दिखाना ఎంత సిగ్గుకరం. कितना शर्मिंदगी की बात है। వస్త్రహీనత हाँ, नंगापन, నేడు విశ్వాసులు సైతం विश्वास लो सही, యూనెక్కట हाँ, यूनेक వీనెక్కట. చూడండి ఇంకా देखो ఎన్ని నెక్కులు ఉన్నాయో. कितने देखे, మన నేను చూసిన परसों हम देखा దాదాపు 28 రకాల నెక్కులు ఉన్నాయి. 28 किस्म का नेक है। ఆ, ఇన్ని నెక్కులు इतने नेक మెడలు చూపెట్టుకోవడానికి, तो दिखाने के लिए, శరీరాన్ని చూపెట్టుకోవాలని. तो दिखाने के लिए, కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ये भाइयों में ప్రభు శరీర రక్తంలో పాలు పొందుటకు ముందుగా आपका देह में लोग में भाग लेने का నీ శరీరమును పూర్తిగా కప్పుకోవడానికి నీకు వస్త్రాలు ఇచ్చాడు ప్రభు. शरीर को पूरा टापने के लिए कपड़े दिए परमेश्वर ने। ఎక్కడ కూడా ఇక్కడ రాయబడలేదు हाँ, कहीं पर लिखा है। సగము కప్పుకో సగము చూపెట్టు, కొంచెం కప్పుకో కొంచెం చూపెట్టు అనలేదు ప్రియులారా. పూర్తిగా నీ వస్త్రముల చేత నీ దేహమును పూర్తిగా కప్పుకోవాలి. वस्त्रों के साथ और तेरे देह को पूरा टापना నీ है। దేహం ఏమాత్రం కూడా చూయించడానికి నీకు అధికారం లేదు. तुम्हारा देह किसी रीति से दिखाने का अधिकार नहीं है। ఎందుకు లేదో తెలుసా? నీ దేహము నీది కాదు. तेरा देह तुम्हारा नहीं నీ దేహం విలువ పెట్టి కొనబడి ఉన్నది. है। देह बोल लेके నీ దేహం ద్వారా దేవుని మయపరచు. तेरे देह के द्वारा परमेश्वर ఇష్టానుసారంగా బ్లౌజులు కుట్టుకోవడానికి నీకు అధికారం లేదు. के अनुसार ब्लाउज सिलाने के ఇష్టానుసారంగా స్లీవ్లెస్ వేసుకోవడానికి అధికారం లేదు. अनुसार नंगा पहनने का ఇష్టానుసారంగా టైట్ ఫిట్టింగ్ వేసుకోవడానికి అధికారం లేదు. टाइट फिट करने का अधिकार नहीं है। ఒకవేళ నీవు దేవుని బిడ్డవైతే अगर यदि तू परमेश्वर संतान है, నీవు వస్త్రముల విషయమై జాగ్రత్త. वस्त्रों का विषय में होशियार रहना। నోవహు వస్త్రహీనుడైపోయాడు. वो वस्त्रहीन बन गया। ఎవరైతే నేటి కాలంలో సగం సగం వస్త్రదానం చేస్తున్నారో, तो आज के दिन में आधा आधा वस्त्र धारण, సగం చూపెట్టుకోవడానికి సగం కప్పుకోవడానికి, आधा दिखाने के लिए आधा टापने के लिए, వారు కూడా దేవుని దృష్టిలో వస్త్రహీనులే. ये लोग भी परमेश्वर की दृष्टि में नंगा लोग हैं। నీ దృష్టిలో నువ్వేమనుకుంటున్నావు? हमारी दृष्टि में तू क्या समझ रहे? పూర్తిగానైతే లేకుండా లేదు కదా. पूरा तो नहीं है ना मेरा। ఆరంభ దినాల్లో మేము 92 93లో 93 साल में ముక్కుడుగుట్టకు పోయినప్పుడు వాళ్ళు ఆదివాసి ప్రజలు, वो आदिवासी దాదాపు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, उनको मालूम है వాళ్ళ వస్త్రదానం ఎలా ఉండేదంటే कारण कैसा था। కేవలం గింతంత పంచ అంటారు దాన్ని, बस थोड़ा सा जो కపడా. लुंगी कपड़ा, పంచ అంటే కొంచెం అంత వస్త్రం, थोड़ा सा ही कपड़ा దాన్ని తీసుకొని वो लेकर కేవలం నడుముకు చుట్టుకునేవారు. केवल वो कमर में बांधता था। ప్రియులారా, నమ్ముతారో నమ్మరో, ఇక పైకి బట్ట లేదు, ऊपर में बिल्कुल छाती ఇక ఎక్కడ కూడా మీకు వస్త్రం కనపడదు. ऊपर में तुमको वस्त्र కేవలం కొంచెం అంత చుట్టుకునేవారు. మళ్ళా కొన్ని దినాలకు 95 96 ఆ ప్రాంతానికి వచ్చేసరికి కొంచెం ఇంత ఇక్కడ కూడా బట్ట నార్మల్ గా కట్టుకునేవారు, थोड़ा सा कपड़े छाती पर ఛాతీ దాచిపెట్టుకోవడానికి. छाती छुपाने के लिए। తర్వాత 99 నుండి వాళ్ళు సంపూర్ణంగా చీరలు కట్టుకుని నేర్చుకున్నారు. से साड़ी पहनना सीख लिया ఆ చీరలు కూడా ఇక్కడ నుండే మనము సరఫరా చేస్తా వచ్చాం. और वो साड़ी भी हम यहाँ से वो लोग उनको भेजा था। ఇప్పుడు వాళ్ళు ఎంత సౌందర్యంగా కనపడతారు, इतने खूबसूरत दिखते हैं, ఎంత మంచి వస్త్రదానం చేస్తారు. इतने अच्छा वस्त्र था। పూర్తిగా వాళ్ళకు బ్లౌజ్ ఉంటది, पूरा ब्लाउज रहता, పూర్తిగా నిండు వస్త్రాలు, पूरा ఏ మాత్రం ప్రదర్శన చేయరు. बिल्कुल कोई प्रदर्शन नहीं। వస్త్రహీనుడుగా కాకూడదు. वस्त्रहीन नंगा నువ్వు వస్త్రహీనుడైపోయాడు. నీకు దేవుడు వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు? వస్త్రహీనుడు కావద్దని. చివరిగా 7వదిగా अंत में 7वां రండి, आइए రోమాపత్రిక रोमियो 9వ అధ్యాయం, రోమా 9:21, रोमा 9:21 రోమన్స్ చాప్టర్ 9:21, 9:21 9:21. 9:21 ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? क्या कुमार को मिट्टी पर अधिकार नहीं कि एक ही अन्न में से और एक बर्तन आदर के लिए एक दूसरे का अनादर के लिए बनाए। చివరిగా अंत में ఘనహీనత, अनादर అనాదర్. अनादर ఒకే ముద్దలో నుండి 2 పాత్రలు చేశాడు. और एक में से 2 पात्र बनाए, ఒక పాత్రను ఘనత కొరకు చేశాడు, और एक पात्र बनाए రెండవది ఘనహీనత. दूसरा अनादर के लिए। ఎవరండి ఘనహీనులైపోయారు? कौन अनादर बन गया? నేను ఇక ఎక్కువ చెప్తలేను, సమయం అయిపోతుంది, समय हो रहा షార్ట్గా పోతున్నాను. और शॉर्ट में जा रहे हैं। ఎవరు कौन है ఉదాహరణ చెప్తారా? अनादर? कौन उदाहरण बताओ। చూడండి, देखिए అపోస్తల కార్యములు, प्रेरितों की पत्री, అపోస్తల కార్యములు प्रेरितों की पत्री 1వ అధ్యాయం, पहला अध्याय యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 18, 18వ వచనం. 1:18 1:18. 1:18 ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకల్నిచ్చి ఒక పొలం కొనెను, తలకిందులుగా పడి ఒక పొలం కొన్నోడు
పేగులు బయటికి పడి ఎందుకు చావాలండి? और उसने अधर्म की कमाई से एक केट मोल लिया और सिर के बल गिरा और उसका पेट फट गया और उसकी सब अतड़ियां निकल गई। ఇల్లు కట్టుకుండు, డబ్బు సంపాదించిండు, పొలం కొన్నాడు, ఎంత మంచి ఘనతగా బతకాలా? और कितना तो बड़ा सही है, ఎందుకు పేగులు బయటపడి చచ్చిపోయాడు? क्यों उनकी अतड़ियां नीचे गिर के मर ఇప్పుడు गया? పేగులు బయటపడి చచ్చిపోవడం ఘనతన ఘనహీనతనా? नीचे गिर के मरना अनादर की आदर है। ప్రభువుకు ద్రోహం చేశాడు. प्रभु के लिए द्रोह అందుకే అక్కడ రాబడి ఉంది, ఈ యూద ద్రోహం వల్ల సంపాదిస్తూ వచ్చాడు. यहूदा द्रोह के द्वारा कमाई की ద్రోహం వల్ల సంపాదించాడు కాబట్టి ఘనహీనుడైపోతా వచ్చాడు. अनादर बन गया। యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరేమో ఘనత పొందితే, मसीह का सारे चेलों लोग बड़ाई ఈ వ్యక్తి యేసు ప్రభువును అప్పగించిన వాడు ఘనహీనత. अनादर ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను మయపరచడానికి, ఆయన స్వరూపును నిన్ను పెంచడానికి, ఆయన మహిమ కొరకే నిన్ను పుట్టించాడు. ఆయన ఘనత కొరకు నిన్ను పుట్టించాడు. నీవు ఘనహీనుడుగా కావాలని ఆయన కోరిక కాదు. नहीं बनना करके उनके నీవు మహిమను దొంగిలించేవాడుగా ఉండాలని ఆయన కోరిక కాదు. चोरी करना करके लिए నీవు ద్రోహం చేసే వ్యక్తిగా ఉండాలని ఆయన కోరిక కాదు. द्रोह करने का व्यक्ति నీవు దేవుని దృష్టిలో ఘనత పొందిన వాడుగా ఉండాలి. दृष्टि में आदर पाए वो व्यक्ति बनना। నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అన్నాడు. जो आदर करेगा मैं ఎంతమంది ఆయన గణపరుస్తా వచ్చారో వారంతా ప్రభువు చేత ఘనత పొందుతా వచ్చారు. लोग ने आदर किया वो सारे लोग पर ఎంతమంది ఆయనను తృణీకరించారు, कितने लोग उन्हें तुच्छ जाना, ఎంతమంది అపాసించారు, कितने आपात, ఎంతమంది ఆయన వస్త్రపు చెంగును పంచుకున్నారు, कितने लोग उनका वस्त्र को पकड़े, ఎంతమంది ఆయన కొరకు చీట్లేసుకున్నారు, कितने चीटियां डाला, ఎంతమంది ఆ దోపు సొమ్మును పంచుకున్నారు, कितने लोग द्रोह कर जो माल को कमा, ఆ యొక్క పొలాన్ని కొనుక్కున్నారు. खेत को जो వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? क्या हुआ? ఘనహీనులైపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏడవదిగా హీనత ఏంటిదంటే ఘనహీనత. అన్నిటికంటే ప్రాముఖ్యమైన హీనత. सबसे बड़ा स्थान నీకు సాక్ష్యం లేకుండా అయిపోద్ది, నీ జీవితంలో మర్యాద లేకుండా అయిపోద్ది, నిన్ను ఎవరు సన్మానించరు, నిన్ను ఎవరు ప్రేమతో చూడరు, నిన్ను ఎవరు మందలించరు, నీ దగ్గరికి ఎవరు రారు. मेरे पास कोई नहीं आता। ఎట్లా కరోనా పేషెంట్ దగ్గరికి ఎవరు పోరు, कोरोना पेशेंट पर అట్లా నీ దగ్గరికి ఎవరు రారు. ఎందుకు? ఘనహీనత. और अनादर ఇస్కరేతు యూదా దగ్గరికి ఎవరైనా పోయారా? यहूदा तपस कोई गया, ఎవరు పోయినట్టు అక్కడ మనకు కనబడదు. कोई गए नहीं गया, ఎంత హీనపు చావు చచ్చాడు. इतने हीनता मर गया। ఈ దినం హీనమైన మరణం आज के दिन हीनता का मृत्यु కరోనా కంటే మించింది ఇంకోటి లేదు కావచ్చు. से बढ़कर और कुछ भी नहीं होगा। ఏ విధంగా క్యాన్సర్ తోటి చచ్చినా, और कैंसर से मर गया, ఏడుస్తోటి చచ్చిపోయినా పోయి పట్టుకొని సమాధి చేస్తారు కావచ్చు, కానీ समाधि करेगा, लेकिन కరోనా వ్యక్తిని పట్టుకునేటట్టు లేదు. कोरोना व्यक्ति को पकड़ने का मुश्किल। ఆత్మీయమైన కరోనా आत्मीयता का कोरोना ఇస్కరేతు యూదాకు వచ్చింది. इसकरियोत यूदा का है। ఆత్మీయంగా ద్రోహం చేశాడు. आत्मीय से द्रोह किया, ఆ ఘనహీనమైన జీవితం జీవించి నష్టపోతా వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 7 హీనతలు పోగొట్టుకోవాలంటే हीनता कौन है? మొదటి పేతురు 5:7 ప్రకారం पहला पत्रस 5:7 के దేవుని చేతి క్రిందికి రావాలా. परमेश्वर का ఆ బలమైన చేతి క్రిందికి నువ్వు రావాలా. का बलवान అప్పుడు ఆ బలవంతుని దేవుడు ఈ బలహీనమైన మానవుణ్ణి, ఈ పాపీన మానవుణ్ణి, ఈ ఘనహీనమైన మానవుణ్ణి, ఈ బుద్ధిహీనుడైన మానవుణ్ణి, ఈ భక్తిహీనుడైన మానవుణ్ణి, ఈ మతిహీనుడైన మానవుణ్ణి, ఈ వస్త్రహీనుడైన మానవుణ్ణి ఆయన తన చేతుల చేతి రక్షిస్తాడు, కాపాడుతాడు. ప్రియ సోదరుడు, ఈ మాటలు వింటున్నా నీవు. ఇప్పటికి ఒకవేళ నీలో నూతన తీర్మానం కలగకపోతే अभी भी नया नीति का అదే బుద్ధిహీనతలో, అదే భక్తిహీనతలో, అదే వస్త్రహీనతలో, అదే ఘనహీనతలో కాలం గడపడానికి ఇష్టపడినట్లయితే अगर बिताने को पसंद किया तो నీవేనాడు కూడా బలం పొందలేవు. कभी भी तू शक्ति ప్రభు చేత బలవంతులు కావాలంటే और बलवान होना चाहिए। ఒక నిమిషం, నేడే ఆయన సంధికి వస్తాం, आज उनके पास ఆయన చేతుల కిందికి వస్తాం, ఆయనకు మనల్ని మనం సమర్పించుకుంటాం. ప్రభా, నా బ్రతుకు హీనమైన బ్రతుకు, प्रभु मेरे कमजोर हो गए, भक्ति హీనమైన బ్రతుకు నాది. हीनता बा। నిన్న ఒకవేళ ఉపవాస ప్రార్థన పాలు పొందితే మీరు कल उपवास प्रार्थना में जो भाग है, ఉపవాస ప్రార్థన స్టార్ట్ కాకముందు ఒక పాట పెడతా వచ్చాను. उपवास की प्रार्थना चालू होने से पहले गीत लगाया। ఆమె పాట పాడుతుంది, वो गीत गाती है। సింగర్ ఆమె. सिंगर ఏం పాడుతుందంటే, హీనమైన బ్రతుకు నాది, हीनता का मेरा जीवन है। ఆ, మర్చిపోయినావానే, హీనమైన हीनता मेरा जीवन है। బ్రతుకు నాది. मेरे जीवन ऐसा है। తర్వాత అవసరమైతే రేపు ఉదయకాలం కూడా అదే పాట పెడతాం, జాగ్రత్తగా వినండి. सवेरे भी वही गीत लगाएंगे, उस शायद से सब హీనమైన బ్రతుకు నాది. हीनता का मेरी जिंदगी है। ఆ పాట ఇన్నకా నుండి जब से सुना, ఏంది ప్రభా హీనత అని చూస్తే प्रभु क्या हीनता है? ఈ హీనతలు చూపెట్టాడు ప్రభు. हीनता को प्रभु ने ऐसा दिखाया। నేడు ఎంత హీనమైన దశలో మనమున్నాం. इतना हीनता दे- ఈ హీనమైన దశ ఏది ఏమైనా ప్రభు చేతిలోకి తెచ్చిపెడితే ఈ హీనులను గొప్ప ఘనతకు పాత్రులుగా చేసి వాడుకుంటాడు. आदर के लिए परमेश्वर को రండి, ఒక నూతన తీర్మానం చేసుకుంటాం. आइए नया निश्चित करें।
ప్రభు సంధికి వస్తాం. प्रभु को सौंप ప్రభువే మనలని प्रभु हमारा హీనమైన బ్రతుకు మార్చి हीनता जिंदगी को बदल ఘనతకు పాత్రలో చేయనుగాక. बनाए, आदर के पात्र बनाए. ప్రార్థన చేస్తాం. प्रार्थना करेंगे. మోకరించండి. గంభీరమైన సమయం. అటు ఇటు చూడవద్దు. పిల్లలు పెద్దలు లేచిపోవద్దు. మనలో ఎలాంటి హీనతలు ఉన్నాయి? శరీరానికి శరీరహీనతలు, బలహీనత, రక్తహీనత, రకరకాల హీనతలు ఉన్నాయి శరీరానికి కూడా. అదే సమయంలో ఆత్మకి ఎలాంటి హీనతలు ఉన్నాయి? శరీరహీనత బాగు చేయడానికి వైద్యశాస్త్రం ఉంది. ఆత్మీయ బలహీనత బాగు చేయడానికి వాక్యశాస్త్రం ఉంది. వాక్యం ద్వారానే ఇప్పటిదాకా చూసిన ప్రతి మాట వాక్యంలో నుండి చూసాం. మనుషులే కాదు ఇవన్నీ. అయితే నీలో ఏ హీనత ఉంది? నాలో ఏ హీనత ఉంది? నేను నీవు పరీక్షించుకుందా. హీనమైన బ్రతుకులో పాపంతో పతనమైపోతున్న జీవితం మనది. దాన్ని తప్పించబడుతూ ప్రభు సంధికి వస్తా. ప్రేమల తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, హీనమైన బ్రతుకు నాది. అవును ప్రభా, ఎంతో హీనతలో కాలం గడుపుతూ వాక్యంలో నుండి 7 రకాల సత్యాలు మా ముందు తెచ్చారు. భక్తిహీనత, బుద్ధిహీనత, బలహీనత, వస్త్రహీనత, తండ్రి ఘనహీనత, రకరకాల హీనతలు మాలో ఉన్నాయి. ఈ లాక్డౌన్ అని వాక్యము లేని స్థితిలో, ప్రార్థన లేని స్థితిలో ఎంతో దూరమైపోయిన వారం. బలపడేవారు ఓ రీతిగా బలపడుతున్నారు, బలహీనులయ్యేవారు బలహీనులైపోతున్నారు. అయితే నీ వాక్యం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26, 27 వచనాల్లో చెప్పుద్ది, మీరు బలహీనులు కాకుండా, తీర్మానం లేకుండా, పరీక్ష లేకుండా ఈ శరీర రక్తంలో త్రాగొద్దు, పాలు పొందొద్దు. అనేకులు బలహీనులు అవుతున్నారు. ఎందుకు అంటే సరైన తీర్మానం లేక పాలు పొందుతున్నారు. అవును ప్రభా, అది అసలు కారణం. ఎందుకు బలహీనత అంటే ఎంతో హీనతతో జీవిస్తున్నాం. మాలో ఉన్న హీనతలు కొట్టివేయండి, తీసివేయండి. అనేకల్లోనూ మా ముందు ఉదాహరణలతో సహా మాట్లాడుతూ వచ్చారు కనుక ఇంత స్పష్టంగా వినినప్పటికీ మా జీవితాలు సరిచేసుకోకపోతే నష్టపోతాం. నీ వాక్య ప్రకారం యోగ్యమైన శరీరంలో రక్తంలో పాలుపంపులు దయచేయము. హీనమైన బ్రతుకు నుండి తప్పించము. ఘనహీనముగా జీవించకుండా ఘనతకు పాత్రులుగా చేయండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సిద్ధంగా ఉన్నవారు, పరీక్షించుకున్నవారు పాలు పొందడానికి సిద్ధపడతాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ప్రేమల తండ్రి, మీ శరీరాన్ని బట్టి వందనాలు. మీ శరీరంలో పాలు పొందుతున్న మేము మా శరీరంను ఎంతో జాగ్రత్తగా, యోగ్యముగా, హీనమైన జీవితం జీవించొద్దని, ఘనతకు మమ్మల్ని సృష్టించారు గనక మా శరీరం ద్వారా మేము నిన్ను ఘనపరచాలని కోరుతా వచ్చారు. స్తోత్రాలు. ఆ విధంగా యోగ్యంగా సిద్ధపరచమని, మీ శరీరంలో పాల్గొని దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో
అట్టి వారు మీ కుడి హస్తాల పైకే చూపెట్టండి. ఆయన శరీరం మీదకి మీ యొద్దకు వచ్చినప్పుడు కొంచెం తీసుకొని పక్కవారికి అందించండి. ఒక ముక్క మాత్రం తీసుకోండి. ఆ ప్లేట్ ఎవరు కూడా తీసుకోవద్దు చేతికి. మీరు ఆ ముక్క మట్టుకే తీసుకోండి. ఒకటే ముక్క. దయతో సహోదరులు జ్ఞాపకం ఉంచుకోండి. సహోదరులు మీ మధ్యకు వస్తారు కనుక బల్ల పంచడానికి మీ బైబిళ్ళు, మీ బ్యాగ్స్ కొంచెం వాళ్లకు రోడ్డు కల్పించండి. వారు మీకు తగలకుండా జాగ్రత్త పడండి. ఎవరైతే రక్షించబడి బాప్తిసం తీసుకున్నారో అట్టివారు మాత్రమే చేతులెత్తండి. ఇదేదో ఆచారం కాదు, ఏదో ప్రసాదం కాదు. రక్షించబడి బ్యాప్టిజం పొందిన బిడ్డలకు మాత్రమే ఇది. కనుక ఎవరైనా కొత్తవారు అట్లా ఉంటే వాళ్ళకు తెలపండి, అమ్మ ఇది మనకు కాదు అని. వాళ్ళకు లాగున ప్రేమతో ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన. మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దించాడని చెప్పాను. యేసు ప్రభువా, మీ రక్తాన్ని బట్టి వందనాలు. మా రక్తమును కూడా యథార్థంగా మీ సేవలో వాడడానికి కృప చూపెట్టండి. మీరు మా నిమిత్తమై మీ రక్తాన్ని చిందించారు, స్తోత్రాలు. మా రక్తం ద్వారా మీ సేవ జరుగునట్లు, మీకు మహిమ కలుగునట్లు సహాయం చేయము. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సిద్ధంగా ఉన్నవారు ఆయన రక్తం మీదకు వచ్చినప్పుడు కొంచెం తీసుకొని, అనగా ఒక గ్లాస్ తీసుకొని, ఇది కళ్ళు తెరిచి చూస్తూ ప్లేటుకు తగిలియొద్దు మీ గ్లాసులు. జాగ్రత్తగా ఒక్కొక్క గ్లాస్ తీసుకోండి. తీసుకున్న గ్లాసులు మీ దగ్గరే ఉంచుకోవాలా. తర్వాత ఇక్కడికి మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఒక బకెట్ పెట్టి ఉన్నది, దాంట్లో గ్లాసెస్ వేయాలా. ఎవరి గ్లాసులు వాళ్ళే ఇవ్వండి. సెల్ఫ్ సర్వీస్. దేవుని మందిరావరణంలో జరుగుతున్న పనుల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తాం. మీకు ఏమైనా అవసరాలు ఉంటే దయచేసి మాకు చిట్టి మీద రాసియండి, లేక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ విధంగా ప్రార్థన చేస్తాం. మా పర్వ తండ్రి, నమ్మకం మా దేవాకున్న యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ యొక్క శ్రేష్టమైన అద్భుతమైన మాటలు బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం. మా పర్వ తండ్రి, మీరు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. మా దేవ, ఆరాధన వర్తమానంలోను మరి బల వర్తమానంలోను మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీ యొక్క అద్భుతమైన గుణలక్షణాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేము ఎంత గొప్ప శక్తి గల వారము, మేము ఎంత గొప్ప అద్వితీయమైన ప్రభావం గల వారము మేము తెలుసుకోగలుగుతున్నాం. దాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడి 10,000 అతి కాంక్షణీయుడు, నా ప్రియునికున్న లక్షణాలే వేరు. కనుక మరి మీ యొక్క గొప్ప లక్షణాలు ఎందుకు మేము అతిశయించాలని సత్యాలు మీరు చూపిస్తూ వచ్చిన కారణం బట్టి స్తోత్రాలు. దయమడ మా తండ్రి, రెండో భాగంలో ప్రభావ మరి మీ యొక్క బలిష్టమైన చేతి కిందకి మేము వచ్చినప్పుడు
మా యొక్క హీనతలన్నీ కూడా అవి పూర్తి చేయబడుతూ వస్తాయి. మా అప్పుడు తండ్రి ఎన్నో విషయాలు మీరు చూపిస్తూ వచ్చినారు. రక్తహీనత కలిగిన స్త్రీ తన యొక్క బలహీనతను బట్టి, తన యొక్క మరి అస్వస్థమైన విషయాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు తను ఎంతో శక్తిగా పొందినదిగా మరి మార్చబడి జీవితంలో గొప్ప ఆనందాన్ని పొందుతూ వెళుతూ వచ్చింది. కనుక మరి మా పితరులు ఈ విధంగా వారి మూర్ఖత్వాన్ని బట్టి, వారి యొక్క మరి పనికి మాలిన ఆలోచన విధానాన్ని బట్టి మరి ఏ విధంగా వారు నష్టపోతూ వచ్చినారో చూస్తూ వచ్చినాం. మా తండ్రి సొలొమోను సైతము, దావీదు సైతము కొన్ని సందర్భాల్లో ఈ విధంగా నష్టపోతూ వచ్చినారు. అయినప్పటికీ మా తండ్రి మరి మా జీవితంలో ఉన్నటువంటి హీనతలన్నిటి నుంచి మీరు మమ్మల్ని విడుదల చేయటం శక్తిలో దేవుడు. మరి సియోనుల నుండి ఆయన భక్తిహీనతను తొలగించునని మరి మాట్లాడుతున్నారు. కనుక మరి మా తండ్రి మరి నెబుకద్నెజరు లాంటి వ్యక్తులు గణహీనతకు వచ్చినప్పటికీ ఎప్పుడైతే మీ దగ్గరకు తిరిగి వచ్చినారో, ఎప్పుడైతే మిమ్మల్ని వేడుకుంటూ వచ్చినారో, వారు తిరిగి తన రాజ్యంను సంపాదించుకోవడంతో వచ్చినారు. ఆ విధంగా ఇశ్రాయేలీలు కూడా అనేకమైన సందర్భాలలో వారి మరి పోగొట్టుకున్న మరి గ్రామములను, పట్టణములను తిరిగి సంపాదించుకోవడంతో వచ్చినారు. కనుక ఈనాడు మరి శత్రువు యొక్క కబంధ హస్తములలో నేను చిక్కుకొనకుండా, తద్వారా మా తండ్రి మేము నష్టపోకుండా మరి మేము విజయయుండవైన మిమ్మల్ని వెంబడించడం కానీ మనం సిద్ధపరచవలసిందిగా మనం చేసుకుంటున్నాం. సౌలు తన యొక్క అవిధేయతను బట్టి సౌలు దానికి తానే మరి ఆ యొక్క కర్ణ పిశాచిగల వారిని వెళ్ళగొడుతూ వచ్చినాడు, నిర్మూలన చేసినాడు. అటువంటి సౌలు తిరిగి తను మరి మీరు మాట్లాడలేదని చెప్పి మరొకసారి క్షమాపణ వేడుకోవాల్సి ఉండే. అటువంటి దాన్ని వదిలిపెట్టి మా తండ్రి తిరిగి తన యొక్క స్వంత జీవితాన్ని పాపపు అలవాట్లకు మరి తిప్పబడటం ఎంతో దుఃఖకరమైన విషయం. కనుక ఆ రాత్రి తనకు ఎంతో భయంకరమైన రాత్రిగా మార్చబడుతూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఈనాడు మా తండ్రి మరి మా జీవితంలో మరి మా యొక్క పాపములను బట్టి మేము దూరంగా ఉంటున్న సందర్భాలలో మరి మీ దగ్గర వచ్చి క్షమాపణ వేడుకోవాల్సింది పోయి, మా తండ్రి మీ దగ్గర సంధి చేసుకోవాల్సింది పోయి, మీతో సహవాసం చేసుకోవాల్సింది పోయి భ్రష్టత్వానికి అప్పగించుకుంటా ఎంతో దుఃఖకరమైన విషయం. కనుక మరి మా యొక్క బలహీనతలన్నింటిలో నుంచి మరి మాకు బలం అనుగ్రహించే దేవుడు మీరే, మా యొక్క గణహీనత నుంచి మమ్మల్ని ఘనమైన పాత్రగా చేసేవాడు మీరే. కనుక మంటి కుండలలో మహిమైశ్వర్యమును బలాధిక్యము నింపి మనం బలపరచాలని మీరు కోరుకుంటుండగా మీకు ఆలోచన ప్రకారం మేము జరిగించుడాగున మనం సిద్ధపరచవలసిందిగా మనం చేసుకుంటున్నాం. మా దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి లాక్డౌన్ పరిస్థితులను బట్టి ఈ విధంగా మరి ఆన్లైన్ సర్వీసెస్ జరుగుతుండగా వాటిని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. మా దేవా, మీరే కనికరించి చూపించండి. మరి ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వింటున్నారో వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదం కుమ్మరించవలసిందని చేసుకుంటున్నాం. మిమ్మల్ని ప్రేమించాలని మా మందిరంలో ఉన్నటువంటి సభ్యులందరినీ మీరు పూరికలు పోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. మరి మిగిలిన మరి ఎవరైతే పాల్గొంటున్నారో వారిని బట్టి వందనాలు. ఎవరైతే మిగిలిన భాగాలు ఇంకా అనేక మంది కొరకే వారు వేచి ఉంటుండగా మీరే కావాల్సిన సమయాన్ని మీరు అనుగ్రహించండి. రాబోయే రోజుల్లో త్వరగా మా తండ్రి మరి యొక్క లాక్డౌన్ అంతా తీసివేసి మరి రిలీజియస్ ఫ్రీడమ్ని మీరు అనుగ్రహించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. దయమన తండ్రి, ఆ విధంగా మరి మా ప్రజలు, మా సహోదరులు, మేము అందరం కలిసి దేవదేవుడు నిన్ను స్తుతించడం గాను మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా మనం చేసుకుంటున్నాం. దయమన మా తండ్రి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరోసారి మరి మా యొక్క అవసరాలన్నిటి బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. మా తండ్రి మీరే కనికరించిపించము. మరి మందిరంలో పని జరుగుతుండగా మరి కావాల్సిన కృపను విస్తరింపజేయము. మరి త్వరలో సంపూర్తి చేసుకుంటూ సాయం తెచ్చేయండి. మరి కన్స్ట్రక్షన్ మెటీరియల్ చాలా షార్టేజ్ ఉంటుంది, కావాల్సిన కృపను విస్తరింపజేయండి. తండ్రి ఆ విధంగా మరి మందిరంలో మరి ఉన్న కార్యములను సంపూర్తి చేసుకుంటూ కావాల్సిన కృపను అనుగ్రహించండి. మరి బేతల మందిరంలో కూడా మరి హైట్ పెంచుకోవాలి, ఆ విషయాన్ని కూడా మీరు సాయం తెచ్చేయండి. మరి చంద్రపూర్ ఒక ప్లేస్ కూడా మరి ఫైనాన్స్ అంతా క్లియర్ చేసుకోవాలి, కావాల్సిన కృపను అనుగ్రహించండి. విద్య కాకుండా మరి మా మధ్య అనారోగ్యంగా ఉన్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. సోదరు దయామణి మరి సోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్య శక్తిని అనుగ్రహించండి. మరి సోదరు రవి తనకు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి ప్రతి బలహీనత తప్పించి సహాయం తెచ్చేయండి. మరి కరోనా వైరస్ ఎంతో విజృంభిస్తున్న ఈ యొక్క దినములలో మా తండ్రి మీరే మీ కాపుదల భద్రతను మాకు ఉంచండి. మీ యొక్క కంచెని మా పట్ల ఉంచవలసిన చేసుకుంటున్నాం. మేమే కాదు మరి మా జిల్లాను, మా రాష్ట్రమును, మా దేశమును, మా యొక్క తండ్రి ఆ యొక్క తండ్రి ప్రపంచమునంతటినీ కాపాడండి. మా తండ్రి మీ యొక్క క్రోధము, మీ యొక్క విగ్రహత నుంచి తప్పించి మా దేవ మీ పిల్లలపైన మాకు కావాల్సినటువంటి మరి స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆరోగ్యము, మరి ఆశీర్వాదములు అనుగ్రహించవలసింది కాపాడుకుంటున్నాం. మా దేవ మరి తండ్రి మీరు కోపించిన మేము బతకలేము కనుక మరి మీ కోపం నుంచి తప్పించి మీ యొక్క ఆశీర్వాదం కింద, మీ యొక్క బలమైన హస్తముల కింద మమ్మల్ని తీసుకుని వస్తుంది కాబట్టి అనుకుంటున్నాం. మీరే కనికరించి చూపించండి. దయమని మా తండ్రి ఆ విధంగా తండ్రి ఎగ్జామ్స్ రాసిన వారి కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారి కింద ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. మరి సుదీపు, మరి భవ్య మొదలు వారు రాసినారు కనికరించి చూపించము, సాయం తెచ్చి మా యవనస్తులు పరిశుద్ధ అలంకృతులై
ప్రభావ మరి అరుణోదయ గర్భం నుండి బయటకు రావడం సాయం తెచ్చండి. వారి జీవితంలో పరిశుద్ధత, పవిత్రత, నిర్మలత, యథార్థత, నిశ్చయమైనటువంటి నిరీక్షణ ఎన్నిటి కలిగి ఉండి వారి జీవితాల్లో ప్రభావ మరి వెంబడించుడుగా మనం సిద్ధపరచండి. మరి సోదరుడు యోసేపు యొక్క చేతి కార్యాలన్నింటిని జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభావ బెంజమిన్ కూడా హైదరాబాద్లో ఉంటుండగా కాపుర భద్రతను నిర్వహించండి. అదేవిధంగా తండ్రి జయరాజు, మరి సోదరి హెప్సిబా, వీరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబంలో కూడా కావాల్సినటువంటి సంపూర్ణమైన మీకు ఆశీర్వాదం నింపాల్సిందని చేసుకుంటున్నాం. మరి ప్రభావ మరి డేవిడ్ కూడా మరి బయట మరి తెలంగాణ ఉంటున్నాడు, ఆయన కూడా జ్ఞాపకం చేసుకొని మరి మంచి మీకు ఆశీర్వాదంతో నింపాల్సిందని చేసుకుంటున్నాం. ఇంకా బలహీనలుగా ఉన్న మరి అనారోగ్యంగా కూడా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అసలు కృపాకరణ కనికరించి పెంచి సేవ పరిచయం వాడుకోండి. అటు ఇటు తిరుగుతూ ఉంటారు సేవ నిమిత్తమై. మీరే కావాల్సిన కాపుదల భద్రతను అనుగ్రహించండి. మీరే మరి చుట్టూ మీ యొక్క ప్రాకారం నుంచి కావలి ఉంచవలసిందిగా మనం చేసుకుంటున్నాం. విజయశ్రీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు కొన్ని లోతైనటువంటి కార్యం మీరు సంపూర్తిగా జరిగించవలసిందని చేసుకుంటున్నాం. మరి మరి లోక సంబంధం విధానం తప్పించబడి సంపూర్తిగా మిమ్మల్ని వెంబడించడుగాను మరి మీకు విధేయత చూపించడుగాను మిమ్మల్ని బలపరచడం మీ యొక్క మార్గంలో నడుచుడుగాను కాల్చుకుని అనుగ్రహించండి. మరి సోదరు జయశ్రావు గారు, సోదరు డేవిడ్ గారు, మరి శుభాకరు, సోదరు ప్రశాంత్, వీరందరినీ కనికరించి పెంచి మీ యొక్క సంపూర్ణ మార్గంలో వారు స్థిరపరచండి. సోదరి భాను, సోదరి శ్యామల గారు, సోదరి శోభ, మా తండ్రి సోదరు లలిత, వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకే మరి ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించి మీకు మార్గంలో స్థిరపరచడంలో సాయం తెచ్చండి. బంటిని కూడా మీరు తీసుకొచ్చినారు. తండ్రి ప్రభావం ఎప్పుడు గడిపే సమయం దీర్ఘంగా చేయండి. సంపూర్ణంగా మీ రెక్కల కింద కాపుదల కింద ఉంచండి. ఆ విధంగా తండ్రి ప్రభావ తండ్రి మరి మరి వృద్ధాపంలో ఉన్నటువంటి ప్రభావ మరి మనం ఇక్కడ నియామం చేసుకోండి. మంచి ఆరోగ్యం బలం కలిగించండి. ఇంకెవరితో వృద్ధులుగా ఉంటున్నారో, అనారోగ్యంగా పాల్గొంటున్నారో, ఇరుకుల్లో ఇబ్బందులు ఉంటున్నారో, మరి చేతి పనులు లేకుండా ఇబ్బందులు ఉంటున్నారో కనికరించి కావాల్సినటువంటి ప్రభావ మరి సహాయం అనుగ్రహించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ఆ విధంగా బలమైన మీ యొక్క జీవితాన్ని చేతులకు మా జీవితంలో అప్పగించుకుంటా నూతనపరచమని మరి ఇచ్చిన సేవాటికి ఆలోచించుకుంటూ మీరు నడిపించమని బలపరచమని ప్రార్థన అంగీకరించమని ఈ నా ప్రార్థన నా కొరకు తిరగని నిశ్చిస్తూ శ్రేష్టం తండ్రి. ఆమేన్. తెలుగులో సాంగ్ నంబర్ 120. దయచేసి అందరూ నిలబడండి. హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చుటకు పాపుల ప్రాణ తొలగించుటకు నిత్య జీవమునిచ్చెన్ నిత్య జీవమునిచ్చెన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి పరిశుద్ధులము ప్రభు నాకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, రక్షణ ద్వారము తెరచెను
నిరీక్షణనిచ్చేత్ నిత్య నిరీక్షణనిచ్చేత్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి పరిశుద్ధులము చేరి. కూర్చోండి. గత వారం అంతట్లో కూడా జరిగించబడిన పరిచర్య ప్రభు మహిమార్థమై ఫలించినట్లు ప్రార్థన చేస్తాం. యథావిధిగా రాబోయే వార పరిచర్య కొరకై ప్రభు చిత్తానుసారంగా సాయంకాలం 5 గంటలకు సువార్త కూడిక కలిగి ఉంటాం. దయచేసి ఆన్లైన్లో అందరూ కూడా పాలు పొందడానికి ప్రయత్నించండి. తర్వాత యథావిధిగా రేపు ఉదయకాలం కూడా గొలుసు ప్రార్థన ఉదయకాలం 9 వరకు కంటిన్యూ జరుగుద్ది. ఎవరి సమయంలో వారు పాలు పొందండి. తర్వాత 9 నుండి ప్రభు నడిపించే వరకు ఉపవాస ప్రార్థన సమయం కలిగి ఉంటాం. ప్రతిదినం కూడా ఉదయకాలం 9 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుద్ది. ఆదివారం ఉదయకాలం 7 గంటలకు ఉపవాస ప్రార్థన, 9 గంటలకు ఆరాధన. సాయంకాల కూడికలలో సంఘ ప్రార్థన సాయంకాలం 7 గంటలకు మంగళవారం దినమున. ఈ విధంగా విషయాల కొరకు ప్రార్థించండి. హాస్పిటల్లో ఉన్న సౌర్ రవి కొరకు సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. ఇంకా మీకు కూడా అవసరం తెలియజేయండి. కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, నీటు, అడ్వాన్సు, జేఏ మెయిన్స్. వారి ఎగ్జామ్స్కు మంచి విజయాలు లభించినట్లు, కాలేజ్లో సరైన సీట్స్ లభించినట్లు కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మీకు అవస్థలు ఉన్నా తెలియజేయండి. ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సంఘంగా సిద్ధంగా ఉన్నాం. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, గొప్ప దేవుడు మీరు, రాజులకు రాజు, ఉదయకాలం ఉపవాస ప్రార్థనలో సకల దేవతల కంటే మా దేవుడు గొప్ప దేవుడు గనక ఆయన కొరకు నేను గొప్పదియు మరియు ఆశ్చర్యమైన మందిరాన్ని నిర్మిస్తాను. మంచి తీర్మానం సొలొమోను. ఆ విధంగా మేము కూడా మా దేవుడికి గొప్పదియు ఆశ్చర్యమైన మందిరం నిర్మించడానికి సహాయం చేయండి. అదే సమయంలో ఆరాధన వర్తమానంలో కూడా యెహోవాను బట్టి నేను అతిశయిస్తాను, కృపాతిశయం, కరుణాతిశయం, ప్రభా ప్రేమాతిశయం, బలాతిశయం, మహిమాతిశయము కలిగి నిన్ను ఆరాధించుట్లో సహాయపడతా వచ్చారు. బలలో పాల్పొందడానికి కూడా ఈ దినములలో మేము హీనతలు కలిగి ఉన్నాం. బలహీనతలు, శారీరక బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు, రకరకాల హీనతలు ఉదాహరణలతో సహా మాతో మాట్లాడిన మాటలు మా హృదయంలో భద్రపరచము. నీ వాక్యం విని వాక్యానుసారంగా ఎవరైతే పాలు పొందారో శరీర రక్తంలో దీవించము. మిగిల్చబడిన రొట్టె ముక్కలు అనేకులు సృష్టిస్తుండగా తగిన సమయంలో వారిని కూడా యోగ్యులుగా చేసి పాలు పొందడానికి ఆస్కారం, సమయం కల్పించండి. కరోనాను బట్టి ప్రజలుగా సామాజికం కూడలేకపోతున్నాం. తండ్రి, త్వరలో స్వాతంత్రం దయచేయము. మందిరంలో సమకూర్చబడడానికి తండ్రి, ఆరాధించడానికి బేతేల్లోనూ ఇక్కడ చంద్రపూర్లోనూ గొప్ప కార్యాలు జరిగించము. మయం పొందమని ప్రార్థన చేస్తున్నాం. బేతేలు, నూతన యెరూషలేము, చంద్రపూర్ అంటుకట్టబడిన ప్రతి విశ్వాస కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా ఈ కాలంలో జరుగుతున్న పనులు, నూతన యెరూషలేము పైన చెడు కార్యాలు ఏదైతే జరిగించబడిందో స్తోత్రాలు, ఏదైతే పని ప్రొసీడింగ్లో జరుగుతూ ఉందో దాని కొరకు కావాల్సిన అక్కరలు మీ చిత్తంలో, మీ మహిమలో మీ ప్రజలైన వారిని గొప్ప మందిరం కొరకై, గొప్ప కార్యాలు చేయడానికి కొరకై మమ్మల్ని అందరి బలపరచని ప్రార్థిస్తున్నాం. సెకండ్ ఇన్స్టాల్మెంట్